దీక్షతో ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేయాలని క్రమం తప్పకుండా దేవుని యొక్క పాద సన్నిధికి చేరి వస్తూ సాక్షులుగా నిలబడుతున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సెయింట్ జాన్స్ లోదన్ సంఘం పెద్దాపురం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా మమ్మల్ని ఎంతో ప్రేమించి పాస్టర్ గారు, అమ్మగారు, వారి కుమారుడు, వారి కుమార్తె మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రేమించేటువంటి బిడ్డలు, ఈ విధంగా దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి ఎన్నో అవకాశాలు వారు మాకు కల్పిస్తున్నారు. అందుని బట్టి అయ్యగారికి, అమ్మగారికి మా ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలు ఉన్నారు, మిగిలిన స్త్రీల సమాజం, యవనస్తులు, చిన్న బిడ్డలు అందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు, దీవెనలు తెలియజేస్తున్నాను. రాత్రి మీ అందరూ శ్రద్ధతో దేవుని మాటలు విన్నారని నేను తలుస్తున్నాను. విన్నారా? నేర్చుకున్నారు? ఏమైనా మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా వింటున్నాం కానీ అవి మా జీవితంలో మేము అన్వయించుకుని వాక్యానుసారంగా జీవించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని అడిగినప్పుడు అది కార్యరూపం దాల్చుతుంది. చాలామంది వింటారు, వెళ్ళిపోతారు, ఎన్నో ప్రసంగాలు వింటూనే ఉంటారు, కానీ జీవితాల్లో మార్పు రాదు. మనం అలా ఉండొద్దు. ఏదైనా వాక్యం విన్నప్పుడు ప్రభువా నన్ను అలా తీర్చిదిద్దు అని మనం అడిగినప్పుడు తప్పక ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, రాత్రి మనం ఒక గంభీరమైన ఆత్మ సంబంధమైన విషయాన్ని నేర్చుకోవడం ప్రారంభించాం. వాగ్దానాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చూచాం. ఎవరితో వాగ్దానాలు చేశారు అని మనం ఆలోచిస్తూ అందరి వాగ్దానాల కన్నా మన దేవుడు చేసినటువంటి వాగ్దానం గొప్పది అని మనం నేర్చుకున్నాం. ఏమిటి ఆ వాగ్దానం అని అంటే చాలా ఉన్నాయి. వాటిలో ఒక ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని చూచాం. తండ్రి అన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించేదను అని అన్నాడు. అన్న మాటను మనం ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు ఆ వాగ్దానం మీరు చూడక్కర్లేదు, అప్పుడే తీమన్నప్పుడు తిరిగాను. ఆ గొప్ప వాగ్దానం ఏమిటి అని మనం లోతుగా పరిశీలించినప్పుడు యాకోబుతో అన్నాడు. ఒక 4 విషయాలు చెప్తూ చివరన అన్న మాట, నేను నిన్ను, వెరీ గుడ్, అది అలా ఉండాలి. వెనకాల చెప్పండి, ఏమన్నాడమ్మా దేవుడు? నిజమేనా? నమ్ముతున్నారు మీరు? విడవడా? విడిచిపెడతాడా? మనుషులైతే విడిచిపెడతారేమో కానీ దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. ఈ విడువను అనే మాట బైబిల్లో నేను జ్ఞాపకం చేశాను. 5 సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు రాయించాడు. 5 సందర్భాల్లో చెప్పబడింది. 5 సందర్భాలలో. కనుక మనం మిగిలిన 2 రోజులు కూడా అదే నేర్చుకుంటామని చెప్పాను నేను రాత్రి. కనుక 1 పూర్తి చేయగలిగాం. ఈరోజు దేవుని చిత్తమైతే ఒక 2 విషయాలు చూసి రేపు మిగిలిన నేర్చుకుని మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అప్పటితో మరి ఈ సంవత్సరానికి సంబంధించి నా షెడ్యూల్ అయిపోతుంది కదా. దేవుని చిత్తమైతే మరలా దైవజనులు పిలిచినప్పుడు నేను మిమ్మల్ని దర్శిస్తాను. నా అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం. ఇక 2వ మాటకి వెళ్ళిపోదాం ఈరోజు, ఓకేనా? మొదటిది అయింది కదా, ఎవరి జీవితంలో జరిగింది? అది యాకోబు జీవితంలో జరిగింది. ఇప్పుడు మరొక వ్యక్తిని ఈరోజు మనం చూద్దాం. బైబిల్ తెరుద్దాం.
ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి దయచేసి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడునూ ఎడబాయడు. చూసారండి, వచ్చిందా మన మాట? ఏంటి మన మాట? ఏమిటి వాగ్దానం? నేను నిన్ను విడువను, యాకోబును విడువను అన్నాడు. యాకోబుకి వచ్చినటువంటి కష్టాల్లో నుండి 5 కష్టాలు చూసాము రాత్రి, వాటి నుంచి విడిపించినటువంటి సంగతి ఈ రోజు మనం చూసినప్పుడు చూడండి. ఆ 6వ వచనములో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడొద్దు. వారిని చూచి, అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకన్నా ముందుగా కొంతమంది ఉన్నారు అక్కడ, వారిని చూచి మీరు దిగులు పడొద్దు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రభువా, దీన సేవకులు ఈ స్థలంలో ఎంతో భారంతో ఎన్నో రోజుల నుండి ఇక్కడ ప్రార్థనా కూడికలు జరిగిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాతావరణం అననుకూలమైనప్పటికీ మీ పిల్లలు మీ పాద సన్నిధిని విడిచిపెట్టలేదు. అనేక మంది సేవకులను ఈ స్థలానికి మీరు తీసుకుని వస్తూ అద్భుతంగా వారందరినీ కూడా మీరు వాడుకుంటూ వచ్చారు. దేన సేవకులైన నన్ను కూడా ఇదిగో నిన్నటి దినాన్న మీ ఆత్మతో నింపి మీ పిల్లలతో మీరు మాట్లాడారు. ఇదిగో ఈరోజు కూడా నా పక్షాన మీరు ఉండండి ప్రభువా. మీరు ఎప్పుడు హెచ్చరించబడాలి, మేమెప్పుడు తగ్గించబడాలి. మేము మాట్లాడితే ఎవరికి మా మాటలు అర్థం కావు, మాకు చేత కాదు. మీరే మాకు నేర్పించండి, మీరే మాకు బోధించండి. నా పక్షాన్ని మీరుండి నా నోట మీ మాటలు ఉంచి చేరువచ్చిన బిడ్డలందరితో మీరు సూటిగా మాట్లాడండి. ఇంకా ఎవరైనా రావాల్సినటువంటి వారు ఉంటే తోడుకుని రండి. రామకంచి నగర్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ప్రభువా సంఘాన్ని దర్శించండి, సేవకులను అభిషేకించండి. వెరసి మేమందరము కూడా మీ మాటలపై ఆధారపడి మీ వాక్యాన్ని ఆధారం చేసుకుని నీకిష్టలుగా జీవించగలిగే ఆ గొప్ప భాగ్యం మాకు మీరు ప్రసాదించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మొదటి వాగ్దానం దేవుడు యాకోబుకు చేశాడు. రెండవదిగా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేస్తున్నటువంటి విషయం. మొదటి దానికి ఒకవేళ మనం బాగా చదివాము, ధ్యానించాం గనక ఒక పేరు పెట్టే ప్రయత్నం గనక చేయగలిగినట్లయితే ఒక యాత్రికుని యొక్క వాగ్దానం అని అందాం. యాకోబుది యాత్ర చేస్తూ ఉన్నాడు కదా, యాత్రలోనే అంటే తండ్రి ఇంటి దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. వెళుతున్నప్పుడు వచ్చినప్పుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాన్ని మనం చూచాం. ఒకసారి మనం కూడా ఆలోచిస్తే ఆత్మ సంబంధంగా మనం కూడా యాత్రలోనే ఉన్నాం. ఒకవేళ యాకోబును ప్రత్యేకించి అటు వెళ్ళాడు మరలా వెనక్కి వచ్చాడు అని మనం అనుకుంటాం, కానీ మనం ఇక్కడే ఉండిపోతున్నా కరప ప్రాంతంలో ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తున్నాం చెప్పండి? యాత్ర చేస్తున్నాం, ప్రయాణము చేస్తూనే ఉన్నాం. చూడండి, రోజుకో కొత్త సవాల్ వస్తుంది, రోజుకో కొత్త సమస్య వస్తుంది, రోజుకో కొత్త బాధ వస్తుంది. గతంలో దీన్ని చాలా జాగ్రత్తగా ఎదుర్కొన్నాం కనుక వచ్చేది ఏదైనా ఇలాగే ఎదుర్కోవచ్చు అంటే అవదు. దానికి ప్రార్థన కావాలి, దానికి వేరొక
మార్గము కావాలి, ప్రయత్నాలు కూడా కావాలి. కనుక మీరు ఆలోచిస్తే మనం కూడా ఏ ప్రయాణంలో ఉన్నా చెప్పండి, అంతేనా? మన జీవితం ప్రయాణమేనంటారా? ఆ ప్రయాణంలో మనము సాగుతూ ఉన్నాం. చెప్పాలనంటే చాలా సందర్భాల్లో మనం చీకటిలో ఉంటాం, అంటే మనకి వెలుగు కనబడదు, మనం అన్నీ కూడా ఆలోచించి ఏమీ చేయలేం. కానీ ఆ చీకటిలోనే నిచ్చెన అనేటువంటి ఒక ప్రత్యక్షత దేవుడు మనందరికీ అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిచ్చెన పైన ఎవరు ఎక్కుతున్నారంట? దోతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. కనుక దేవుని వాక్యం మనకు కావాలి, దేవుని యొక్క భద్రత మనకు కావాలి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సన్నిధి మనకి కావాలి. కనుక మొదటి దానికి పేరు పెడితే యాత్రునికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం. రెండవది చూస్తున్నాం మనం. ఇప్పుడు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడు ఈ వాగ్దానం, మోషే ద్వారా అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు, అరే మోషే రాకపోతే ఈ యోర్దాను నది దాటి మనం ఎలాగెళ్తాం? మోషే రాకపోతే మనతో పాటు మేము ఎలా ప్రయాణం సాగిస్తాం? మోషే గురించి మీకు తెలుసు, మోషే గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అనేక సార్లు మనం విన్నాం. మోషే రాబోతున్నటువంటి యేసు ప్రభుకు ముంగుర్తు అనేటువంటి సత్యం, రాబోతున్నటువంటి యేసు ప్రభుకు ఏం గుర్తు చెప్పండి? ముందుగా ఒక గుర్తుగా దేవుడు ఉంచాడు. ఒకవేళ మీరు నిర్గమాకాండం 12వ అధ్యాయం చదవగలిగినట్లయితే, వద్దు నేను చెప్పినప్పుడే తీదిరిగాను, దాంట్లో కరెక్ట్గా గుర్తుపెట్టుకొని 12వ అధ్యాయంలో 12 ముంగుర్తులు ఉంటాయి. ఓకే, మోషే జీవితము ద్వారా దేవుడు 12 గుర్తులు చెప్పాడు. ఏంటో తెలుసా? మోషే జీవితంలో ఏదైతే జరిగిందో అదే రాబోయే కాలములో యేసు జీవితంలో కూడా ఇదే జరుగుతాయి అనేటువంటి ఒక విషయం చెప్పబడుతూ వచ్చింది. కనుక వాళ్ళు అనుకున్నారు, మోషే రాకపోతే మా పరిస్థితి ఏమిటి? యోర్దాను మేము ఎలా దాటాలి? చూడండి, ఆ మాట చూద్దాము. 31 ప్రారంభం. మోషే ఇశ్రాయేలీయులందరితో అందరితో ఈ మాటలు చెప్పుడు చాలించి వారితో మరలా ఇట్లా నేను నేడు నేను చూసారండి ఎంత వచ్చింది వయసు? 120 సంవత్సరాలు వచ్చేసాయి. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండలేను, యెహోవా ఈ యోర్దానును. చూడండి, ఆ విషయం మీరు ఆ మాట పట్టుకోవాలి. యెహోవా ఏమన్నాడంటే ఈ యోర్దాను దాటితే ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ప్రామిస్ ల్యాండ్ అంటారు. యోర్దాను నది దాటేశారనుకోండి, వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు వీళ్ళందరికీ మోషే అంటే అపారమైన నమ్మకం కదా. మరి ఇంతకాలం నడిపించాడు, ఇంతకాలం దేవుని మాటలు ఆయన విని మాతో చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే, మోషే రానంటాడేంటి? యోర్దాను దాటనంటున్నాడేంటి? బాగా వినండి, మోషే యోర్దాను దాటకపోతే మమ్మల్ని ఎవరు దాటిస్తారు? ఇది ఎలా సాధ్యం? కనానులోనికి మేము ఎలా ప్రవేశిస్తాం? ఇది మాకు సాధ్యమయ్యేదేనా? ఏదో దేవుడు ప్రారంభంలో మిమ్మల్ని విడిచిపెట్టనని అన్నాడు కానీ, మాట అనేసాడు కానీ, మనం ఇప్పుడు అలాగే అనుకుంటాం. వాగ్దానాలు నమ్మం మనం, చివరి వరకు ఆగలేం మనం. భయం, ఎంత కంగారు పడుతామో, దేవుణ్ణి ఎంతగా అనేస్తామో. కొంతమంది పైకి కనిపించరు, కొంతమంది లోన దేవునిపై తిరుగుబాటు చేస్తారు. తెలుసా మీకు? చాలా మంది ఉంటారు. కనుక ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, ఏదో అనేసాడు నేను మిమ్మల్ని విడిచిపెట్టనని, కానీ మోషేని పంపించకుండా ఆపేస్తున్నాడు, యోర్దాను దాటకుండా ఆపేస్తున్నాడు. గనక మన పరిస్థితి ఏంటనేటువంటి ఒక గొప్ప అనుమానంలోనికి ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. చెప్పాలనంటే వారు భయములో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వారికి నిరుత్సాహం వచ్చేసింది. పొరపాటున ఏదన్నా దేవుడు అనేసాడేమో, నేను మిమ్మల్ని విడువనని,
నిజంగా మా జీవితంలో సార్థకత కాదేమో అనేటువంటి ఒక భయములోనికి ఎవరు వెళ్ళిపోయారు? ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. చూడండి, మోషే గురించి ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. తల్లిదండ్రుల పేర్లు తెలుసు కదా మీకు? ఈయన కన్నా ముందు ఇద్దరు ఉన్నారు, తెలుసు కదా మీకు పేర్లు? ఏం పేర్లు అంటారు? మోషే తల్లిదండ్రుల పేరు ఏం పేరు? ఆయన తోబుట్టులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఏమని చెప్పగలరా? మీరు ఒకసారి ఆలోచించండి. ఈ మోషే పుట్టే పరిస్థితుల్లో ఉన్న నియమాలు మీకు తెలుసు కదా. ఏమన్నారు? ఫరో ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే, ఎవరన్నా మగపిల్లడు పుడితే ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మనం కూడా ఆలోచించాలండి. ఏదో చదువుకుంటే వెళ్ళిపోవటం కాదు, మీరు మనసు పెట్టి ఒకసారి ఆలోచించండి. చంపేయమన్నాడు కదా. ఇప్పుడు మరి అలాంటి పరిస్థితుల్లో ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా మాకు పిల్లలు పుట్టాలని అనుకుంటారు చెప్పండి? పిల్లల బాధ రాత్రి నేను జ్ఞాపకం చేశాను. రాత్రి నేను జ్ఞాపకం చేసే లోపులో పొద్దున్నే పేపర్ చూస్తే ఇంకోటి జరిగిపోయింది. 3 కుమార్తెలు చనిపోయిన తండ్రి. ఇప్పుడే చూసాం. 3 కుమార్తెలు చనిపోయినటువంటి తల్లి పరిస్థితి చూసారా అన్న పేపరు? అయ్యో, న్యూస్ కూడా తెలుసుకోవాలి. నేను ఎప్పుడూ మాట చెప్తాను క్రైస్తవులకి, మీరు బైబిల్ రోజు చదువుతారు, బైబిల్తో పాటు పేపర్ పరిజ్ఞానం, న్యూస్ కూడా వింటూ ఉండాలి. అప్పుడు వింటుంటే బైబిల్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఓకేనా? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నారు, ఆ దేశం మీదకి ఈ దేశం మీదకి అని అంటాం మనం. అవన్నీ బైబిల్లో ఉన్నాయి, అవన్నీ బైబిల్ లెక్కలు. కనుక లోక జ్ఞానం అంటే ఈ ఒకళ్ళ మోసం చేయటం, అన్యాయం చేయటం కాదు. లోకంలో జరుగుతున్నటువంటి తీరు పరిస్థితులు మీరు తెలుసుకున్నప్పుడు మీరు గమనించండి బైబిల్ యొక్క గొప్పతనం. అంటే భవిష్యత్తును గురించి పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఆలోచించండి. మరి నిజంగా ఎవరైనా అలా అనుకుంటారా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా. ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది కదా, పేర్లు తెలుసా మీకు? ఏం పిల్లల పేరు? అహరోను, మిరియం ఉన్నారు. కానీ ఇంకెన్ని పిల్లలు ఇప్పుడు అనుకోవాలి సాధారణంగా. పోనీ మామూలుగా ఏదన్నా జరిగిందా? గర్భఫలం వచ్చేసిందంటే అది కూడా కాదు. అది కూడా కాదని మనం ఎలా చెప్తాము అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో మీరు చూడక్కర్లేదు, అన్ని చూస్తే టైం చాలదు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? విశ్వాసం వలన, ఒక తల్లి తండ్రి గురించి ఎవరి గురించి చెప్పలేదు, వీళ్ళిద్దరి పేరునే చెప్పాడు. ఏమని? వాళ్ళ విశ్వాసం వలన. ఏంటి విశ్వాసం? అమ్మో, ఈ బానిస బ్రతుకు నుండి, ఈ వెట్టి చాకిరి నుండి నా కుమారుడు మాకు పిల్లవాడిని దేవుడిస్తే ఏదన్నా చేయిస్తాడేమో అనేటువంటి ఒక విశ్వాసం. కనుక ఇక్కడ మనకు 2 విషయాలు. ఒక సందర్భంలో కఠినమైన పరిస్థితులు పిల్లలు కనకూడదు. రెండవది ఏదో అనుకోకుండా జరిగిందా అంటే అది కూడా కాదు. ఏమన్నాడు అక్కడ? విశ్వాసాన్ని బట్టి అని అన్నాడు. దేవుడు అంత అద్భుతంగా మోషేని తీసుకుని వచ్చాడు. ఎన్ని లక్షల మంది నడిపించాడో మీకు తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డాడో మీకు తెలుసు, ఐగుప్తు దేశం మీద ఎన్ని తెగుళ్ళు పంపించాడో మీకు తెలుసు, వాళ్ళు ఎలా విడిపించబడ్డారో మీకు తెలుసు, ఎంత గొప్ప నాయకుడో మీకు తెలుసు. కానీ కొన్ని పొరపాట్ల వల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? అనుమతించలేదు. ఎక్కడికి వెళ్ళడానికి? కనానికి వెళ్ళడానికి అనుమతించలేదు. అంత మంచి పని చేసిన అనుమతించకపోతే చెప్పండి, రోజు తప్పులు, రోజు పొరపాట్లు, రోజు అబద్ధాలు చేసే మనల్ని ఏమైనా దేవుడు విడిచిపెడతాడంటారా? మోషే లాంటి వాడిని విడిచిపెట్టలేదు. దేవుడు నమ్మకమైనడు. కనుక మీరు గమనించండి, అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే మోషే ఆగిపోయాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలకి భయం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలకి నిరుత్సాహం వచ్చింది. పొరపాటున దేవుడు అలా అన్నాడేమో, కానీ వీళ్ళు ఒకవేళ మర్చిపోయారేమో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నేను మిమ్మలను ఎడబాయను. దీనికి ఒక పేరు పెట్టుకుందాం మనం. యాకోబుకి ఏం పేరు పెట్టాం? యాత్రికుని కొరకైన వాగ్దానం. దీనికి ఒక పేరు పెట్టుకుంటే ఏమని చెప్పండి?
మీరు చెప్పండి. స్వాస్థ్యము కొరకైన వాగ్దానం. అంతే కదా మరి. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు స్వాస్థ్యంలోనికి వెళ్ళాలి, అంతే కదా మరి. అక్కడి నుంచి కణాలులోనికి వెళ్ళాలి, వాగ్దాన భూమిలోనికి వెళ్ళాలి. మొదటి దానికి ఏం పేరు పెట్టాం? యాత్రికులు వాగ్దానం అన్నాం. రెండవ దానికి ఏం వాగ్దానం అన్నాము? స్వాస్థ్యము సంపాదించుట కొరకైనటువంటి వాగ్దానం. ఏంటా వాగ్దానం? మర్చిపోకూడదు మీరు. నేను మిమ్మలను విడువను. ఇది రెండవది. మొత్తం ఎన్ని ఉన్నాయి? విడువనన్న మాటలు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 5 ఉన్నాయన్న. ఇప్పుడు 2 అయినాయి. మూడో దాంట్లోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. నిన్ను విడువను. చూసారా, మన మాట వచ్చేసిందా లేదా? మీరు అది దొరకంగానే కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉండాలి మీకు. చూడండి, మనిషి మారిపోయాడు, ఇక్కడ వ్యక్తి మారాడు. మరలా అన్నాడు ప్రభు, ఈ వాగ్దానం వీళ్ళకి మాత్రమే కాదు ప్రియులరా, ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. రాత్రి మాట్లాడాడు నీతో. ఏమన్నా తెలుసా? యాకోబు ద్వారా నేను నిన్ను విడువను అన్నాడు. మోషే ద్వారా మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడువను. ఇప్పుడు మూడో మాట అంటున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి మాట. మీరు డబ్బులు, ఉద్యోగాలు ఇవి ప్రాధాన్యం అనుకుంటున్నారేమో కానీ ఏమండి, అసలైన సిసలైన గొప్ప మాట ఏంటో తెలుసా? నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఇక్కడ మీరు తేడా గమనించండి. దేవుడే యెహోషువ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు ఈ మాట. మీరు ఈ పాయింట్ గమనించాలి. దేవుడే యెహోషువ దగ్గరకు వచ్చి ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. ఏమంటే బైబిల్లో దేవుడే మన దగ్గరికి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఒకసారి పాత నిబంధనలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడండి దేవుడు. ఇంకెవ్వరిని అనలేదండి. అబ్రహామును కానీ, ఇస్సాకును కానీ, యాకోబును కానీ, ఇంకా భక్తిపరుడైన దావీదు కానీ, మోషే కానీ ఎవరితో అనలేనటువంటి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసండి? నీకేం కావాలో కోరుకో అన్నాడు. తెలుసు కదా మీకు, చెప్పాను నేను. ఎవరినన్నాడు ఆ మాట? సొలొమోనుతో అన్నాడు. నూతన నిబంధనలు ఎవరితో అన్నాడు? బాగా చెప్పారు మేము. ఇంకెవరినన్నా, ఈవెన్ దానియేలుని కూడా అనలా. దానియేలు అంటే ఇష్టడు కదా. దానియేలు నీకు ఏం కావాలో అనే మాట అనలేదు. ఎవరినన్నాడు చెప్పండి? బాగా చెప్పారు, ఫస్ట్ ఆన్సర్ బాగా చెప్పేశారమ్మా, థ్యాంక్ యూ. మరి నూతన నిబంధనలు ఎవరన్నారు? నేను చెప్పనా? జాగ్రత్తగా రండి. జబదయి కుమారుల తల్లి. ఏం పేరు? జబదయి కుమారుల తల్లి. ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాడు ప్రభు దగ్గరికి వచ్చి అడగడం అనేది చాలా గొప్ప విషయం. ఏమన్నాడు తెలుసా? అమ్మా, అరే తల్లి, నీకేం కావాలి చెప్పు అంటే. ఈ మాట దేవుడు అడుగుతున్నాడు అని అంటే అడిగించుకున్న వాడిలో ఎక్కడో నిస్వార్థం కనిపించి ఉంటుంది. మీరు ఆలోచించాలి. నేను చాలాసార్లు అంటాను, అబ్రాహ్మణుని అడిగాడు అనుకోండి, ఎందుకు ప్రభా నింద అనుభవిస్తున్నాను నేను, పిల్లలు ఇచ్చేయి. యాకోబుని అడిగాడు అనుకో, ప్రారంభంలో ఏం చెప్పేవాడు? ఆస్తులు ఇచ్చేయి. దావీదుని అడిగాడు అనుకోండి, రాజ్యాలు ఇచ్చేయి అనేవాడేమో మనకు తెలియదు. అందుకనే భవిష్యత్ దేవుడు వారిని అడగల. ఇప్పుడు ఎవరిని అడిగాడు? సొలొమోనుని అడిగాడు. సొలొమోను కూడా దీటైన సమాధానం చెప్పాడు. ఏమన్నాడు? నాకు డబ్బులు, ఆస్తులు ఏం అడగలేదు ప్రభా, నాకు జ్ఞానం ఇయ్యి అన్నాడు. దేవుడు ముగ్ధుడై ఇష్టపడి, నువ్వేంటి శత్రువుల ప్రాణం అడుగుతావేమో, లేకపోతే ఈ రాజ్యాలన్నీ నాకు ఇంకా ఇవ్వనేటువంటి పట్టుపడతావేమో అని అనుకుంటే నువ్వేమడిగావు? జ్ఞానం అడిగావు. గనక జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తానని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఇక పాత నిబంధనలో ఆయన తప్ప మరొక వ్యక్తి మనకి కనబడరు. రెండవది ఎవరి దగ్గరికి వచ్చాడు అని అంటే, ఇప్పుడే చెప్పాను నేను, జబదయి కుమారులు తల్లి దగ్గరికి వెళ్ళాడు అని ఆయన అంటాడు. నీకేం కావాలమ్మా? ఆ తల్లి అందే, బాగా వినండి. ఆ తల్లి అందే, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారయ్యా. 2 కొడుకులు, ఒకడు నీకు కుడి వైపున, మరొకడు. మరి మీరు అనొచ్చు ఇప్పుడు,
నిస్వార్థంగా ఉన్న వారి దగ్గరికి దేవుడు వచ్చి అడుగుతాడని మీరు చెప్పారు కదా పాస్టర్ గారు. మరి ఇది స్వార్థంతో అడుగుతున్న ప్రశ్నయా, లేకపోతే నిస్వార్థంతో ఈ తల్లి అడుగుతుందా? మీరు చెప్పండి. ఏం కనబడుతుంది మీకు దీంట్లో? స్వార్థంగా అడుగుతుందా? మరి అంతే కదా. కుడివైపున ఒకడా ఎడమ, ఏ ఆశతో అడిగింది? చాలా మంది ఏమి ఇంటర్ప్రిట్ చేస్తారంటే దీన్ని, ఈ తల్లికి అధికారం అంటే పిచ్చి, దేవునితో ఉండాలనే ఆశ, ఇలా చాలా మంది చెప్పగా మనం వినేసాం. కానీ మీరు అక్కడ గమనించండి, యేసుప్రభు అంటారు అక్కడ, ఏమన్నారంటే, అమ్మా నేను అడిగిన దానికి నువ్వు బాగానే చెప్పావు, ఒకరు కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఉండుట అనేది నా ఇష్టం కాదు, ఎవరిష్టం? ఇది తండ్రి ఇష్టం అని చెప్పి ఆయన అక్కడ ఓ మాట అన్నారు. ఏంటో తెలుసండి? ఏమన్నారంటే, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగలరా? మీరు కానీ మీ పిల్లలు కానీ? గిన్నె అంటే తెలుసు కదా మీకు, అనేకసార్లు గిన్నె అంటే కష్టం. అంటే అక్కడ ఇజ్రాయేలు వాళ్ళ యొక్క నానుడి, వాళ్ళ సామెతలు కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, గిన్నె అంటే ఏంటో తెలుసా? కష్టము, బాధ, శోధన. ఇప్పుడు ఆ తల్లితో అంటున్నాడు, సరేగానమ్మా, నా గిన్నెలోనిది మీ పిల్లలు త్రాగలరా? నువ్వు తాగుతావా? చెప్పండి. అప్పుడు ఏమనాలి? అమ్మో అలాగైతే వద్దులేండి, ఆ సిలువు నాకెందుకు, ఆ బాధలు నాకెందుకు అనాలి కదా. ఏమన్నా తల్లి? ఏమంది? తాగుతారందా తాగరందా? ఇప్పుడు మీరు చెప్పండి, స్వార్థం ఉందా నిస్వార్థం ఉందా? స్వార్థం ఉండుంటే ఆ ప్రశ్న దేవుడు జబదయి కుమారుల తల్లిని అడిగేవాడు కాదు. వెరీ గుడ్, బాగా చెప్పారా. అంటే మనందరం అలా అనుకున్నాం, ఏంటి అంత పెద్ద కోరేసింది, సింహాసనం అడిగేసింది, దేవునితో ఉంటానని అడిగేసింది, ఆశ్చర్యపోతా ఉంటాం మనం. కానీ ప్రభు రెండవ మాటలు అన్నారు, నాకు వచ్చే కష్టాలన్నీ మీ పిల్లలు ఉండని వెళ్తారా? వెళ్తారు ప్రభు. ఏ తల్లి అంటే చెప్పండి, ఏ తల్లి అంటే చెప్పండి. నీకులాగే నా పిల్లలు సిలువుకి ఎక్కుతారు, నాకు ఇష్టమే అనే తల్లి ఏ తల్లి అని ఉంటుందా? నువ్వేదో పడ్డావు కానీ బాబు, నీ తిప్పలే నువ్వు పడు, నా పిల్లలు నేను చేపలు పట్టుకుని హ్యాపీగా బతికేస్తాం అని అంటారా? చెప్పండి. మాట్లాడట్లేదు ఎవరు, అనరు కదా. కానీ మీరు ఏమంటారు తెలుసా? మీకు ఎన్ని కష్టాలు వచ్చినాయో అన్ని కష్టాలు నా పిల్లలకు వచ్చినా పర్లేదు. అందుకనే యేసుప్రభు ఆమెని అడిగాడు. ఇది రెండవది. ఇంకోటి ఎవరిని అడిగాడో తెలుసా? చెప్పండి మీరు, ఊహించి. ఎవరిని అడిగాడు? అది కూడా నూతన నిబంధనలోనే. రెండవది, ముగ్గురు కనబడతారు మనకి. ఓల్డ్ టెస్ట్ పాత నిబంధనలు ఎంతమంది కనిపించారు? ఒక్కడే. ఎవరైనా? రెండవది ఎవరు కనిపించారు? జబదయి కుమారుల తల్లి, ఒక ఆడవాడు. మూడవది అక్కడే ఉంటుంది మత్తయి సువార్తలో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి, నేను అన్నీ చెప్పను మీకు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ పఠించాలి. మూడవది ఏంటంటే, ఒక గుడ్డి వాడిని అడిగాడు కదా, గుర్తుందా మీకు? నాన్న నీకు ఏం కావాలరా? ఏం కావాలయ్యా? ఒకవేళ వాడి ఆలోచన కూడా స్వార్థం ఉంటే దేవుడు అడిగి ఉండేవాడు కాదు. వాడు కూడా ఏదో నిస్వార్థి. అతను ఏమడిగాడో తెలుసా? అయ్యా నాకు చూపు కావాలి. ఏం చూపు కావాలి? ఈ లోకంలో అందం చూడడానిక, ఈ లోకంలో ఉన్న మనుషులను చూడడానిక, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూడడానిక, ఏం చూడాలని ఉంది నీకు అని అంటే, ఆ చూపు ఏంటో తెలుసా? ఆ దృష్టి ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన దృష్టి అడిగాడు. కనుకండి మనం ఆశలు ఉన్నతం ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా అడుగుతాడు, నీకు ఏం కావాలని. తక్కువ నాకు ఏం కావాలని అడిగామని అంటే ఇల్లు ఇచ్చేయండి అని అడుగుతాం. అందుకే మన దగ్గర రాడు దేవుడు. నీ దగ్గర ఎందుకు రావట్లేదని అంటే, దేవుడు అడిగేశాడు అనుకోండి మిమ్మల్ని, ప్రభా రాత్రికి మంచి బిర్యానీ ఒకటి ఏర్పాటు చేయ ప్రభు అంటాను. అందుకే నీ ఆలోచనలు నీ మాటలు బాగోవు గనక ఎప్పుడు దేవుడు నిన్ను నన్ను అడగడు. నిజంగా నీకు ఆత్మ సంబంధమైన ఆహారం మీద దృష్టి ఉందనుకో, అంటే వాక్యం మీద, అప్పుడు వచ్చి రాత్రికి అలా అంటాడు, అమ్మ నీకు ఏం కావాలరా అంటాడు. అప్పుడు నువ్వు కూడా ఏమంటావనంటే, నాకు ఇంకా వాక్యం నేర్పించయ్యా, ఇంకా లోతులోకి వెళ్తానయ్యా, ఇంకా నేర్చుకుంటానయ్యా. అందుకు నువ్వు ముగ్గురిని అడిగాడు ప్రియులారా. ఏమని అడిగాడు? నేను నీకు ఏమి చెయ్యాలి? అదే భావంతో వచ్చాడు యెహోషువ దగ్గరికి. అది నేను చెప్పే మాట. కానీ ఏం కావాలని అడగలేదు. ఇక్కడ ఏమన్నా చూడు, యెహోవా దగ్గరికి వచ్చి ఏం చెయ్యాలని అడగలేదు. ఏం చేశాడంటే వాగ్దానం ఇచ్చాడు.
వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం నిన్ను విడువను, అది? ఎడబాయను. ఎస్, అలా ఎలక్ట్గా ఉండాలి, అందిస్తూ ఉండాలి. నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను విడువను. ఎందుకు ఇచ్చాడు ఈ వాగ్దానం? యెహోషువ ముందు చాలా భారభరితమైన పరిచర్య ఉంది. ఎందుకంటే మోషే లేడు. మోషే ఆగిపోతున్నాడు అని చెప్పాను కదా. ఎక్కడ ఆగిపోతాడు? యోర్దాను దాటకుండానే ఆగిపోతున్నాడు. కనుక చాలా పరిచర్య ఉంది. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి యెహోషువది. వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియదు. కనుక ఇప్పుడు యెహోషువకు భయం కలిగిందేమో, ఈ డ్యూటీ, ఈ బాధ్యత నా మీద పడుతుందేమో. మోషే లాంటి నాయకుడే, మోషే లాంటి వాడు నడిపించినటువంటి ఈ ప్రజలను నేను ఎలా నడిపిస్తాను? మోషేని ఏమైనా తక్కువ బాధ పెట్టారో వీళ్ళు, మోషేని ఏమైనా తక్కువ నడిపించారో వీళ్ళు, కనుక నా వల్ల జరుగుద్దా? మోషే లాంటి అనుభవం, మోషే లాంటి త్యాగం, మోషే లాంటి దర్శనం నాకెక్కడ ఉంది? ఆయన అన్నిటిలో అగ్రగణ్యుడు మోషే, నేనెక్కడ సరిపోతాను? అలాంటి వాడినే ఈ ప్రజలు 40 ఏళ్ళు కష్టపెట్టారు. ఎన్నేళ్ళు చెప్పండి? 40 ఏళ్ళు కష్టపెట్టారు. నేను ఏమాత్రం కూడా ప్రజలను నడిపించగలను? భయమే కదండి ఎవరికైనా, అంతేనే కదా. మోషేతో పోల్చుకుంటే యెహోషువ ఎక్కడ? కనుక ఈయన ఏం పట్టుకుని చెప్పండి? భయం పట్టుకుంది. నిజంగా ఎంత ఒక్కోసారి మనకు కూడా ఏదైనా పరిచర్య పాస్టర్ గారు అప్పగించారనుకోండి, భయపడిపోతూ ఉంటాం. అయ్యా నేను చేయగలనా లేదా, నేను చేయగలనా లేదా. నువ్వు చేయగలవు. దేవుని కొరకు మనం ఏదైనా చేయగలము. వారు చేసిన పరిచర్య నేనేం చేయగలను? వారు పాడినట్టు నేనేమైనా పాడగలనా? వారు చెప్పినట్లు నేనేమన్నా చేయగలనా? వారు చేసినట్లుగా అంటూ ఉంటాం మనం, నా వల్ల ఏమవుతుందని. కానీ ప్రభు అంటాడు నీతోటి, ఆ మాట నువ్వు మర్చిపోతున్నావు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడువను. కనుక నేర్చుకోండి, నిలబడితే దేవుడు సహాయం చేస్తాడు. అందరూ చెప్పండి, నిలబడితే అది రావాలి, నిలబడ్డం రావాలి. మీకు విషయం తెలుసా? ప్రభు అంటాడు సువార్తల్లో, నా కాడి ఎలా ఉంటుంది? సులువు, భారమా? సులువుగా ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. కాడిని చూసారా మీరు ఎప్పుడన్నా? కాడిని ఎంతమంది ఉంటాయి? ఎన్ని మోస్తాయి? 2 మోస్తాయి. ఎంత బరువు ఉంటుందో తెలుసా? నెక్క ఎలా ఉంటుందో తెలుస్తుంది. వాటి మోసి వాటి 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 మెడ ఎలా అయిపోతుంది? మేము మెడ్రాస్లో చదువుకుంటున్నప్పుడు తెల్లవారుజామున ఒక్కొక్కసారి నెలకొకసారి వెళ్ళేవాళ్ళం ఈ వెజిటబుల్స్ అవి కొనడానికి. ఒక్కొక్కడు ఆ కాడి మోస్తూ ఉంటారు అనమాట. సింగిల్గా ఉంటుంది అనమాట, వాళ్ళే మోస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయిపోయి ఉంటారు మనుషులు. చిన్న బరువులే. మరి ఎద్దులు మోసే అంత భారం మనం మోయగలమా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ఎద్దుని మీరు పక్కనెట్టి ఒకటి మీద మీ నెత్తి మీద వేసుకోండి, మీ మెడ మీద పెట్టుకోండి, ఎలా ఉంటుంది? చాలా కష్టం. కాడంటేనే బాధ, కాడంటేనే బరువు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నా కాడి ఎందుకు సులువైంది? అది ఎందుకు భారమైంది? అది ఎందుకు కష్టమైంది? ఇది ఎందుకు తేలికైంది? ఒక విషయం చెప్పనా? దేవుని కోరిక ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమేంటో తెలుసా? నేను వెళ్ళి పరిచర్య చేస్తే మనుషులు ఎవరో మిగలరు. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సు. ఆయన వచ్చి సువార్త ప్రకటిస్తే ఎవరో ఉన్నాం ఇక్కడ. మనం ఆయన అగ్ని వచ్చింది అనుకోండి, అందరం కాలిపోతాం. కనుక ఆయన కోరిక ఏంటో తెలుసా? మనుషులకు చెప్పడానికి ఒక మనిషి కావాలి. నేను చెప్తేనే వింటారు మీరు. నల్లగా ఏదన్నా వచ్చి ఇక్కడ చెప్పింది అనుకోండి, మీరు అందరూ పారిపోతారు. తెల్లటి రూపం ఏదన్నా వచ్చింది అనుకోండి, మీరు అసలే ఉండరు. అర్థమవుతుందండి? ఒకవేళ దేవుడే దిగి వచ్చాడు అనుకోండి, అగ్ని, మీరు తట్టుకోలేరు, వెంటనే పారిపోతారు. కనుక మీరు ఏది వస్తే తట్టుకోగలుగుతారు? నాలంకడు వస్తే తట్టుకోగలుగుతారు. ఎందుకంటే మీరు నేను ఒకే జాతి. కనుక ఎవరు చెప్తే అర్థమవుతుంది? నల్లటి రూపం చెప్పినా అర్థం కాదు, తెల్లటి రూపం చెప్పినా అర్థం కాదు. ఒకవేళ దేవుడే అగ్నిగా వచ్చి చెప్పినా మీకు అర్థం కాదు. ఎవరున్నారు ఇప్పుడు? మనిషి ఉండాలి. నేను మనిషిని కనుక, మీరు మనుషులు కనుక నేను చెప్పే భాష, నా మాటలు మీకు అన్నీ అర్థమవుతున్నాయి. అందుకు నేను అంటాడు, నువ్వు రా, ఆ కాడంతా నేనే మోస్తాను, 2 నేనే మోసేస్తా. భారమేది, కష్టమేం కాదు, కానీ నీ బరువు కూడా నేనే మోస్తాను. దేవునికి స్తోత్రం. కన్న తల్లి
చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా చెయ్యి విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు చెయ్యి విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు కన్న తల్లి చేర్చునట్లు చేయి పట్టి శిఖరముపై నన్ను చేర్చునా నీకు అర్థమైందా? ఎందుకు తేలికైంది అర్థమైందా? ఎందుకు తేలికైంది విన్నారు కదా? ఎందుకు తేలికైంది? ఆయనే మోసేస్తున్నాడు, రెండు పనులు ఆయనయే. జస్ట్ నిన్ను నన్ను వచ్చి నిలబడరా బాబు నీకు శక్తినిస్తాను అంటున్నాడు. అదే నేను చేస్తున్నాను ఇక్కడ. నీకేమో సిగ్గు కొంతమందికి అదన్నా. బాగా పాడక్కర్లేదు, నీ హృదయం నిండా దేవుడు ఉంటే నీకు పాట రాకపోయినా పర్వాలేదు. పాస్టర్ గారిని అడగండి, అయ్యా నేను కూడా పాడతానయ్యా, చిన్న ఒక చరణం పాడతానయ్యా అని. మీరేమీ పెద్ద సింగర్స్ ఏమి అవ్వక్కర్లేదు. చిన్న మాట సాక్ష్యం చెప్పమంటే గంటలు గంటలు కాదు, ఒక మంచి మాట, కదిలించబడేటువంటి మాట. అర్థమవుతుందా? నేను ఇక్కడ ఎలా నిలబడ్డానో తెలుసా? ఇక్కడ నేను ఏం చేయట్లేదు, అంత భారమంతా ఆయనే మోస్తున్నాడు. మీకు తెలీదు, భారమంతా అలసిపోయాడు పాస్టర్ గారు. కొంతమంది కాళ్ళు చేతులు కూడా నొక్కుతారంట, నాకు తెలీదు, ఎక్కడ విన్నాను నేను. అంత ఏమీ లేదు. నా భారం ఎవరు మోస్తున్నారు చెప్పండి, మీరే చెప్పండి. అందుకని ఆయన అంటాడు, లోక సంబంధమైన కాడి చాలా బరువు, కుప్పకూలిపోతావు, నువ్వు హాస్పిటల్ పెట్టాలి నిన్ను. కానీ దైవ సంబంధమైన కాడి ఉందే, అది తేలిక. ఎందుకు తేలిక తెలుసా? పని అంతా ఏం చేస్తున్నాడు. నేను ఎంత వాక్యం చెప్పినా, గంట చెప్పినా, 2 గంటలు చెప్పినా, 30 రోజులు చెప్పేసిన, 40 రోజులు నేను తినకుండా చెప్పేసిన, ఆయన కార్యం చేయకపోతే మీలో ఒక్కరికి కూడా మార్పు రాదు, గుర్తుపెట్టుకోండి. నిజమా కదా? దేవునికి స్తోత్రం. వచ్చారండి, భలే చెప్పారండి, లేకపోతే బాగా చెప్పలేదండి, 2 పడతాయి ఏదోటి, 2 ముద్దల్లో. బాగా చెప్పారండి, లేకపోతే బాగా చెప్పలేదండి. కానీ దేవుడు నా పక్షాన నుండి కార్యం జరిగిస్తే మీ హృదయాలు మండుతాయి ప్రియులారా. అందుకని అంటాడు, నా భారము ఏమైంది తేలిక. అందుకని ఇప్పుడు ఈయన అనుకున్నాడు, ఈయనకి బాధ ఏంటంటే ఈ భారభరితమైన పరిచర్య ఎవరు చేస్తాడు అని అంటే ఆయన అంటాడు, యెహోషువతో, నేను నీతో ఉంటాను, నేను నీకు సహాయము చేస్తాను. మళ్ళీ అదే బాధ అయింది. 40 ఏళ్ళు ఇశ్రాయేలు మోషే మీద సనిగినప్పటికీ, కేకలు పెట్టినప్పటికీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంత సనిగినా ఒక్కరోజు కూడా ఆహారం లేకుండా చేయలేదు, బంద్ చేయలేదు. నీకు పనిష్మెంట్ ఇస్తానరా అనలేదు, అన్నాడా? ఆహారం పంపిస్తూనే ఉన్నాడు. మన్నా ఆగిపోయిన ఉందా ఎక్కడన్నా? మన్నా ఆపేసాడని ఉందా? ఆపలేదండి. దేవుడు ఆపడండి. ఆయన దయగలిగినటువంటి వాడు. మోషే మీద చెప్పాలంటే లేఖనంలో మీరు చూస్తే 10 సార్లు తిరుగుబాటు చేశారు, 10 సార్లు సనిగారు, 10 సార్లు పోరాటం చేశారు, 10 సార్లు వివాదం పెట్టుకున్నారు మోషే తోటి. గమనించండి. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? మోషే అంతా చెప్పాలనంటే సహనం కలిగిన వాడు. ఎక్కడో ఒక విషయంలో 2 విషయాల్లో పొరపాటు చేశాడు, కానీ గొప్ప సహనం కలిగినటువంటి వాడు. కానీ యెహోషువతో కూడా అదే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహోషువ దినాల్లో ఒక్కసారి కూడా ఇశ్రాయేలీయులు ఒక్క మాట కూడా అనలేదండి. చెప్పాను కదా, 10 సార్లు తిరుగుబాటు చేశారు. ఎవరున్నప్పుడు? మోషే ఉన్నప్పుడు. కానీ యెహోషువ దినాల్లో అలా జరగలేదు.
మోషే దినాల్లో 40 ఏళ్ళు పాపం చేశారు. అసలు యెహోషువ కాలంలో పాపం చేశారు అనేటువంటి మాట నాకు కనబడలేదు. మీకు ఏమైనా కనబడిందేమో. మోషే దినాల్లో తాపకరమైనటువంటి సర్పాలు వచ్చి వాళ్ళని కరిచాయి. యెహోషువ కాలంలో ఎక్కడ సర్పాలు వచ్చాయని కానీ, శపించబడ్డారని కానీ, ఇలా జరిగిందని కానీ ఎక్కడ లేదు. మోషే కాలంలో వారు ఒక దూడను తయారు చేశారు, నాట్యం చేశారు. కానీ ఈ యెహోషువ కాలంలో జరిగినటువంటి విషయం ఒక మంచి మాట అంటాడు. మీరు చెప్పండి, మంచి మాట. నేను నా ఇంటి వారు అందరూ అదే మాటకు ఓకే చేశారు. తెలుసా మీకు? మోషే కాలంలోనేమో దూడను తెచ్చారు, మోషే కాలంలో ఇష్టానుసారంగా బ్రతికారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నారు తెలుసా? యెహోషువ కాలం వచ్చేటప్పటికి నేను అని అనగానే వీళ్ళేమన్నారు తెలుసా? ఇందాక మోషే ఉన్నప్పుడు అనలేదా మాట, ఇప్పుడు ఏమన్నారు తెలుసా? మేము కూడా సేవిస్తామయ్యా. మాట మార్చే చూడండి, మేము కూడా. నా మాటలు అర్థమవుతున్నాయా? మేము కూడా సేవిస్తాము. చెప్పాలంటే వారిలో ఒక మార్పు వచ్చింది. ఒక్కొక్కసారి బలహీనమైనటువంటి వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఎన్నికలైనటువంటి వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. పరిచర్య అందరూ చేయొచ్చు. పరిచర్య ప్రభుని కేంద్రంగా చేసుకుని మనందరం కూడా ముందుకు కొనసాగించవచ్చు. కనుక అద్భుతమైనటువంటి నాయకత్వము ఆ పరిచర్యలోనికి నడిపించాడు. దీనికి కూడా ఒక పేరు పెడితే మనం ఏం చెప్పొచ్చు అని అంటే, మన మాట ఏంటి? విడువడు. దేనికోసం విడువడు? స్వాస్థ్యము. అదే సేమ్ మోషేకి ఏది ఇచ్చాడో ఇప్పుడు ఈ విషయంలో కూడా దేవుడు ఆ గొప్ప వాగ్దానాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం. అయితే ఇక్కడ గొప్ప విషయం మనం నేర్చుకోవాల్సింది ఒక విషయం ఉంది. ఏంటంటున్నాడు అని అంటే, ఏం దాటాలని ఎవరు దాటలేకపోయారు? మోషేని దాటలేకపోయారు. ఇప్పుడు ఎవరు దాటిస్తున్నారు? యెహోషువ దాటిస్తున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఆ మాట ఒకసారి మనం చూద్దాం. ఏం దాటాలి ఇప్పుడు? ఏం దాటాలి చెప్పండి? యోర్దాను దాటుట. ఆ మాట గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ యోర్దాన్ అంటే అర్థం మీరు చెప్పాలి. యోర్దాను అనే మాటకి అర్థం ఎవరైనా చెప్తారా? యోర్దాన్ అనే మాటకి అర్థం దిగి వెళ్ళుట. అందరానండి, దిగి వెళ్ళుట అంటే ఉన్న స్థాయి నుండి దిగి రావాలి దేవుని దగ్గరికి. ఏం చేయాలి తెలుసా? దేవుడు కావాలంటే ఒక స్థాయి మనందరం కూడా దిగి రావాలి. దిగితే తప్ప దేవుడు మనతో మాట్లాడు, మన జీవితాల్లో కార్యాన్ని జరిగించు. ఎరుకోకుండా యేసుప్రభు ఒకసారి వెళ్తున్నాడు. ఏమండి, ఎత్తైన అక్కడ ఒక మేడు చెట్టు మీద ఉన్నాడు ఒక ఆయన. ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. దిగడు లేదా? దిగి తనకు తాను దిగేశాడా? ఎవరో చూద్దామని వెళ్ళారు. ప్రభు ఏమన్నాడు? నీవు దిగు అన్నాడు. దిగు అని చెప్పగానే వెంటనే ఏం చేశాడనంట? వెంటనే వచ్చాడంట. ప్రభు అన్నాడు, నేను నేడు నీ ఇంట. కనుక దిగిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ మాట మనం నేర్చుకోవాలి. ఇప్పుడు యోర్దాన్ అనేటువంటి మాట గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. యోర్దాన్ అనే మాట మొట్టమొదటిసారిగా ఎక్కడ ఉంది బైబిల్లో చూడాలి. నేను నిన్న జ్ఞాపకం చేశాను, గతంలో వచ్చినప్పుడు కూడా జ్ఞాపకం చేశాను. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 10 మరియు 11 వచనాలు చూద్దాం. లోతు తన కన్నులు ఎత్తి, అది యోర్దాన్ అనే మాట బైబిల్లో మనకి మొదటిసారిగా చూడండి ఎక్కడ కనబడింది? ఆదికాండంలో కనబడింది. నూతన నిబంధనలో ఎక్కడ కనబడుతుందో చూద్దాం. 3వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనాన్ని చూద్దాం. 3:13 త్వరగా. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరకు ఉన్న అతని యొద్దకు వచ్చాను. 2 సందర్భాల్లో మనకి యోర్దాన్ కనిపిస్తుంది. బాగా చూడండి. పాత నిబంధనలు ఎక్కడ కనబడింది అంటే మొదటి పుస్తకంలో కనబడింది.
నూతన నిబంధనలు ఎక్కడ కనబడింది అంటే ఎక్కడ కనబడినట్టు? మొదటి పుస్తకం. బైబిల్లో మొదటి మాటలు భలే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు తెలియజేసేగా ఉంటాయి. అక్కడ మొదటి పుస్తకమే, ఇక్కడ కూడా మొదటి పుస్తకం. ఈ రెండు సందర్భాలు యోర్దాను గురించి మనకు మాట్లాడుతున్నాయి. ఈ రెండు సందర్భాలు ఒకసారి ఆలోచించండి. రెండు భిన్నమైన వ్యక్తులు ఉన్నారు యోర్దాను దగ్గర, అవునా కదా? ఇద్దరు వ్యక్తులు కనిపించారు. పాత నిబంధనలు ఎవరున్నారు? వెరీ గుడ్, లోతు ఉన్నారు. నూతన నిబంధనలు ఎవరు కనబడుతున్నారు? చెప్పండి. యోర్దాను దగ్గర యోహానా, యేసుప్రభువా? మరలా చూడండి మాట. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు. అప్పుడు చెప్పండి, ఎవరు ఉన్నారు అక్కడ? పాత నిబంధనలు ఎవరున్నారు? లోతున్నాడు. నూతన నిబంధనలు ఎవరున్నారు? ఈ రెండింటికి ఒక్కసారి పోలిక చూడండి. చాలా లోతైనటువంటి విషయం ఇది, మీరు బాగా గమనించండి. ఈ పాత నిబంధనలో యోర్దాను దగ్గర లోక ఆశలు కలిగినటువంటి లోతు ఏమాశ అంతే కదా. మరి అబ్రాహాముకి ఈయనకి గొడవ వచ్చినప్పుడు వెళ్ళిపోదామని అంటే ఏం కలిగి ఉన్నాడు? నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని అంటే నచ్చింది ఏంటి? యోర్దాను. బాగుందని సెలెక్ట్ చేసుకుని ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ నూతన నిబంధనలు లోకాన్ని జయించిన యేసు ఉన్నాడు. తేడా గమనించారా? యోర్దాను నేర్పుతున్న అద్భుతమైనటువంటి పాఠం. పాత నిబంధనలో లోకాశలు కలిగినటువంటి లోతున్నాడు. నూతన నిబంధనలో గమనించండి, లోకాన్ని జయించడం లేదా? అపవాది ఏమన్నాడండి? రాత్రి జ్ఞాపకం చేశాను. ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళి నీకు అన్ని ఇచ్చేస్తానంటే ఆయన ఏమన్నాడు? తీసుకున్నాడా? కనుక జయించాడా? ఓడిపోయాడా? లోతైతే ఓడిపోయాడు. ఇది మొదటిది. రెండవది, లోతు లోకంతో పని వేసుకుని ఉన్నాడు. లోకముతో, అంతే కదా. మరి అక్కడ కూర్చుంటున్నాడు గవిని దగ్గర, అందరికీ తీర్పు తీరుస్తున్నాడు, చాలా వ్యవహారాలు చేస్తున్నాడు. కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి యోర్దాను దగ్గర ఉన్నటువంటి యేసు లోక ఆశను సిలువ వేశాడు. తేడా గమనిస్తున్నారు మీరు? యోర్దాను నేర్పే అద్భుతమైనటువంటి పాఠం బాగా గమనించండి. పాత నిబంధనలో యోర్దాను దగ్గర సువార్త లేదు. సువార్త ఉందా? వాక్యం ఉందా? వాక్యము లేదు కనుకనే పైన ఏమొచ్చింది? ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడు రా? అది బాగా చెప్పారు. కానీ ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుని రాజ్యము గూర్చిన సువార్త ప్రకటించబడుతోంది. నాలుగో విషయం మీరు గమనిస్తే, రక్షించబడిన వారు కనబట్టలేదు ఒక్కడు కూడా. కానీ ఈ నూతన నిబంధనలో రక్షించబడ్డ వారు కనబడుతున్నారు. యేసు సువార్త చెబితే, యేసు అద్భుతాలు చేస్తే, యేసు ప్రభు కార్యాలు జరిగిస్తూ ఉంటుంటే ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ఐదవ మాట, ఆ యోర్దాను దగ్గర బాప్తిస్మం లేదు, ఉందా? కానీ ఇదే యోర్దాను దగ్గర నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఏముంది చెప్పండి? బాప్తిస్మం. యోహాను ఎక్కడిచ్చాడు? యోర్దాను నదిలోనే ఇవ్వడం ప్రారంభించాడు. బాప్తిస్మం లేదు, బాప్తిస్మం లేదు. అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను లేడు, అంటే నడిపించేవాడు లేడు, చెప్పేవాడు లేడు. కానీ ఇక్కడ తెలుసా, తన పరిచర్యకు ముందుగా మార్గాన్ని సరళం చేయడానికి ఎవరు వచ్చారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. అక్కడ విధేయత లేదు. పాత నిబంధనలో యేసు ప్రభు తండ్రికి ఏం చేశాడు? విధేయతను చూపించాడు. లోతు అక్కడ మొత్తం నష్టపోయాడు. నష్టం అతని వల్ల అందరికీ నష్టమే. భార్యకి నష్టం, బంధువులకి నష్టం, పిల్లలకి నష్టం. కానీ యేసు ప్రభు ద్వారా అందరూ కూడా ఆశీర్వాదంలోనికి రాగలిగారు. అక్కడ పరిశుద్ధాత్మ పావుర రూపంలో రాలేదు యోర్దాను దగ్గర. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు బాప్తిస్మం పొందడానికి వెళితే పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు చెప్పండి? పావుర రూపంలో వచ్చాడు. పాత నిబంధనలో ఆకాశం తెరవబడలేదు ప్రియులారా. కానీ ఇక్కడేమైందో తెలుసా? ఆకాశము తెరవబడింది. అక్కడ పాత నిబంధనలో దేవుని స్వరం లేదు. ఇక్కడేముందో తెలుసా? దేవుని స్వరం. ఏమని వచ్చింది దేవుని స్వరం? గుర్తుందా మీకు? వెరీ గుడ్. అది ఆ మాట పట్టుకుంటే చాలు. ఏ స్వరం వచ్చింది? ఇదిగో ఈయన
అయితే తేడా గమనించండి, అక్కడ అపవాది లేనట్టుగా ఉన్నాడు, ఇక్కడ ఖచ్చితంగా అపవాది కనిపిస్తున్నాడు. లోతు లోకానికి లోబడిపోయి ఉన్నాడు, యేసు ప్రభు అపవాదిని జయించాడు. ఇది మీరు ఆలోచించండి. ఇన్ని మాటలు చెప్పానే, 13 మాటలు చెప్పాను. రాశారా ఎవరన్నా? మీరు వింటున్నారంటే మర్చిపోతున్నట్టే. మీరు ఒకసారి చిన్న ప్రశ్న, పాత నిబంధనలో యోర్దాను దగ్గర ఉన్నారా, నూతన నిబంధనలో ఉన్న యోర్దాను దగ్గర ఉన్నారా? మీరు చెప్పండి. పాత నిబంధనలో ఎవరున్నారని చెప్పాను యోర్దాను దగ్గర? అర్థమైనా చెప్తున్నాను, నేను కష్టమేం కాదు కదంటే. మేము జోకులు వేయం అంతే, మా దాంట్లో మిమ్మల్ని నవ్వించి కవించేది ఏం చేయట్లేదు. మరి నాకు తెలియదు ఇక్కడ ఎలా జరుగుతుందో. మాది కొంచెం చూడండి, తేడా గమనించారా? తెలిసింది కదా మీకు. ఇప్పుడు మీరు చెప్పండి సింపుల్గా, ఎక్కడున్నాం మనం? అక్కడ ఉన్నామా, ఇక్కడ ఉన్నామా? పాత నిబంధనలు ఉన్నామా, నూతన నిబంధనలు ఉన్నామా? వెరీ గుడ్. అదే ఆ మాట అంత గంభీరంగా చెప్పట్లేదు, ఇందాక అనుమానం పడ్డారే. పాత నిబంధనలు ఉన్నారా? కొంతమంది ఉండి ఉంటారు, ఉంటారు. అది రామగారు చెప్పారు. ఓకేనా? అక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి విషయం, ఈ యోర్దాను దాటిన 5 వ్యక్తులు ఉన్నారని బైబిల్లో. చూసారు, అన్ని బైబిల్లో ఎన్ని ఉన్నాయని చెప్పేస్తున్నాను మీకు, ఎంత చక్కగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం 5 విషయాల గురించి వేటాడుతున్నాం. ఏ 5 విషయాలు? వాగ్దానం, విడువను అనే మాట. ఎక్కడి వరకు వచ్చాము? యాకోబు అయిపోయాడు, మోషే అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? యెహోషువ దగ్గరికి వచ్చాడు. యెహోషువ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక కొత్త పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేని గురించి అంటే యోర్దాను గురించి. రేపొద్దున మిగిలిన 2 అయిపోతాయి. అర్థమవుతుందా? మంచి పాఠాలు. ఏంటి ఆ 2? విడువను. అది మర్చిపోకండి, నేను వెళ్ళేంత వరకు మీరు మాట చెప్పాలి. నేను ఏం నేర్చుకున్నా? మనం విడువను అనేటువంటి మాట. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాము? యెహోషువ దగ్గరికి వచ్చాము. దాంట్లో భాగంగా ఎక్కడికి వచ్చాము? యోర్దాను దగ్గరికి వచ్చాము. యోర్దాన్లో ఉన్న గొప్ప వ్యత్యాసం మనం చూసాము. యోర్దాన్ అంటే ఏంటి అని అర్థం అని చెప్పాను, దిగి రావడము. నీకున్న స్థితి నుండి, నీ హెచ్చింపు నుండి, నీకున్న గర్వము నుండి దిగి ఎవరి దగ్గర రావాలి? యేసయ్య దగ్గర రావాలి. కనుక యోర్దాను దగ్గర చూస్తే పాత నిబంధనలో లోతు కనిపించాడు, లోక సంబంధి. నూతన నిబంధనలో యోర్దాను దగ్గర నజరేయుడైన యేసు కనిపించాడు, అంతా కూడా లోకముతో పెనువాట లేకుండా మానవాళికి ఒక అద్భుతమైనటువంటి ఆ రక్షణ కార్యాన్ని జరిగించాడు. అందుకని ఆ ప్రశ్న నేను అడిగాను, మీరు అక్కడ ఉన్నారా, ఇక్కడ ఉన్నారని. చాలా మంది ఏ సమాధానం చెప్పాలో తెలియలేదు. కనుక మనం నూతన నిబంధనలో ఉన్నటువంటి యోర్దాను అనుభవంలోనికి రావాలి. దాటిన వాళ్ళు 5. ఈ 5 గురించి ఈ రోజు రాత్రి మనము టూకీగా నేర్చుకుని ముగించే ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం. వెళ్ళిపోవచ్చు మీరు ఇంటికి, కంగారం లేదు. వెళ్ళిపోవచ్చు అంటే ఇది కాదు, భలే అన్నారు నేను లేచిపోతున్నారు మీరు. 5 విషయాలు నేర్చుకుంటే కానీ వెళ్ళడానికి లేదు. మీరు ఎంతమంది రాస్తారో రాయరో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. ఇక్కడ ఎవరో నేను పాప కూర్చొని చక్కగా నోట్ చూపించింది నాకు. ఏమండి, మీరు ఒకటి నేర్చుకోవాలండి, చదువుకున్న వాళ్ళు కనీసం అన్నీ రాయక్కర్లేదు. ముఖ్యమైనది మీకు ఏం తగిలింది నాకు ఇది అనుకుంటే మీరు నోట్ చేయాలి, లేకపోతే మర్చిపోతామండి. వాక్యం దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా? తేలిగ్గా మర్చిపోతాం, గుర్తుండదు. కనుక ఏదన్నా చదువుకున్న వాళ్ళు ఒక పెన్ను పుస్తకం తీసుకొచ్చి చిన్న హింట్, అన్ని రాయక్కర్లేదు, రాసిందంతా ఎక్కి చేయండి. ఏమంటే ఒక మాట రాసుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నాను? 5 ఉన్నారు. మొదటి వ్యక్తి ఎవరో చూద్దాం. 32:10 ఆదికాండం. ఉపకారములకును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే. చూసారండి, మొదటిగా దాటిన వాడు ఎవరంట? చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను అక్కడ అంటున్నాడు 2 గుంపులై తిని. చూడండి, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. యోర్దాను దాటితేనే ఆశీర్వాదం 2 అంతలు అవుతుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. యోర్దాన్ అంటే అర్థం ఏం చెప్పాను? ఏంటి దిగడం? ఈ మెట్లు ఎక్కేసి దిగేయటం కాదు. ఈ మెట్లు ఎట్టి దిగేసి చప్పట్లు కొట్టేసి యోర్దాను అంటే అవదు. అక్కడ ఏంటి దిగాలి? నీకుంటదే
ఈ మనిషికి గర్వం అండి, దిగాలి. ఈ మనిషి ఎవరి మాట వినడండి, దిగాలి. ఈవిడ ఆడ మనిషే కానండి, బాబోయ్ మగోళ్ళు కూడా సరిపోరండి అంటారు కొంతమంది, దిగాలి. అర్థమైందా మాట? దిగాలనే అర్థం ఆత్మీయంగా మీరు మీ జీవితాల్లోనికి అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. దిగి రావాలి. దేంట్లో నుంచి? నీకున్న గర్వంలో నుండి దిగాలి, నీకున్న ఆధిక్యతలో నుండి దిగాలి. కొంతమంది ఆధిక్యతలు కోరుకుంటారు. నాకు ఏమి ఇచ్చారు పాస్టర్ గారు, నాకు ఏం చెప్పారు, అంతా అలా చేసుకుంటున్నారు, అంతా వాళ్ళేనంట, మాకేం తెలియదంట. ఉండా బుద్ధి కొంతమందికి ఉంటుంది. ఇక్కడ కాదు, ఒకవేళ మన సంఘంలో లేకపోయినా కొంతమంది ఉన్నారు ప్రియులారా. కనుక ఏం రావాలి చెప్పండి? దిగితే ఏంటో తెలుసా? దిగొచ్చాడు ఏంటో తెలుసా? రెండంతల ఆశీర్వాదం. అందరికి చెప్పండి, రెండంతల. అది ఈరోజు నువ్వు ప్రార్థన చేసి వెళ్ళాలి. ప్రభా, నాకు కొంచెం కోపం ఎక్కువ ప్రభా, నేను దిగాలి. నాకు గర్వం ప్రభా, నేను దిగాలి. నేను అందరి మీద హెచ్చించుకుంటాను ప్రభా, నేను ఈరోజు దిగిపోవాలి. మాట్లాడట్లేదు ఎవరు? దిగాలంటే ఇష్టం లేదా? మరి ఎందుకు 30 రోజులు వేస్ట్, డబ్బులు వేస్ట్ అయిపోతాయి? ఏ రావాలి చెప్పండి? దిగి రావాలి. ఇప్పుడు చూడండి ఏం చేశాడంట, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని. చూడండి, దాటాడు అన్నాడు కదా, దిగాడు అన్నాడు కదా. అంతకుముందు దిగలేదు. అంతకుముందు ఏంటి? గర్వం కదా, అవునే కదా. యాకోబు అంటే అర్థం మోసగాడు. ఎవరిని మోసం చేశాడని చెప్పాను నిన్న? అన్నయ్యను మోసం చేశాడు. తర్వాత ఎవరిని మోసం చేశాడు? మామ. అందరినీ మోసం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ మోసగాడు ఏమైపోయాడో తెలుసా? దిగిపోయాడు. దిగినోడికి ఏమొస్తుందని చెప్పాను? రెండంతల ఆశీర్వాదం వచ్చింది. ఏమొచ్చిందో చూద్దాం ఈయనకి. మరి దిగితే ఈరోజు రావాలి కదా, అంతే కదా. గర్వంలోంచి దిగిపోయినోడికి ఏదో జరగాలి కదా. ఏమి జరిగిందని అంటే, ఎప్పుడైతే యోర్దాన్ని దాటాడో, అద్భుతమైన పాఠం అండి ఇది. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు నాకైతే తెలియదు, కానీ చాలా లోతైనటువంటి మాట. ఎప్పుడైతే దిగి వచ్చాడో దేవుడు అన్నాడు, నీ పేరేం పేరు అన్నాడు కదా. యాకోబు అండి అన్నాడు. అన్నాడా లేదా? యాకోబు నా పేరు అన్నాడు. ఆయన అంటాడు, ఇక నుండి నువ్వెవరు? ఇశ్రాయేలు. ఎందుకో తెలుసా? నువ్వు దిగి వచ్చావు. అర్థమైంది నీకు ఇప్పుడు. దిగినోడు పేరేంటో తెలుసా? ఇశ్రాయేలు. దిగకుండా ఉన్నప్పుడు పేరేంటో తెలుసా? యోర్దాను దాటిన తర్వాత పేరేంటో తెలుసా? ఇశ్రాయేలు. యోర్దాను దాటక ముందు పేరేంటో తెలుసా? వెరీ గుడ్ రా, అలా చెప్పాలరా పిల్లలు. మంచోళ్ళు మీరు, బాగా వింటున్నారు మీరు. ఇంకా చెప్పాలని ఉంది 2 గంటలు. ఇవ్వ బస్సు అంటారేమో ఇప్పుడు మీరు, వెళ్ళిపోతురు. కానీ రెండవది, దిగిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? కొత్త పేరు. చిన్న మాటలో చెప్పాలి. దిగిన తర్వాత ఏమొచ్చింది? ఇప్పుడు మీకు తెలుసు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని వదలను అన్నాడు. ఆశీర్వదిస్తే గాని అంటే ఇంతకుముందు ఉన్న ఆశీర్వాదాలన్నీ పోయినట్టేనా? ఇంతకుముందు ఏం ఆశీర్వాదాలు ఉన్నాయి? బాగా నా వైపు చూడండి. ఇంతకుముందు ఏం ఆశీర్వాదాలు ఉన్నాయి? అన్న దగ్గర నుంచి కొట్టేసినటువంటి 2 ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, డబల్ కదా. జ్యేష్ఠత్వ పక్కు తీసుకున్నాడంటే ఇశ్రాయేల్ దేశంలో డబల్ ఫోల్డ్. మామగారి దగ్గరికి వెళ్ళి ఏమొచ్చాయి? పశు సంపద వచ్చింది. మామగారి దగ్గరికి వెళ్ళి ఏమొచ్చాయి? భార్యలు, పనోళ్ళు, కూలోళ్ళు అందరూ వచ్చేసారు. కానీ యాకోబుకి అర్థమైంది, అందులో ఆశీర్వాదము లేదు. ఎప్పుడైతే యోర్దానును దాటాడో క్రొత్త ఆశీర్వాదంలోనికి నడిపించాడు. చప్పట్లు కొడతాం దేవుడు. తగ్గిన వాడికి దేవుడు కొత్త పేరు పెడతాడు. తగ్గిన వాడికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? క్రొత్త ఆశీర్వాదం ఇస్తాడు. అప్పుడు సాక్ష్యం చెప్పాడండి. ఏం సాక్ష్యం చెప్పాడు? మనం కూడా సాక్ష్యం చెప్తాం. ఒక్కోసారి అండి మా వాళ్ళు సాక్ష్యం చెప్తారు, అమ్మగారు అల్లిపోతారు తెలుసండి. సాక్ష్యం చెప్పడానికే కూటమి పెడతారు కొంతమంది. ఇక మా ఇంటి దగ్గర సాక్ష్యం పెట్టాం కదా అని ఇక ఎక్కడ లేని బస్సు ఎలాగెక్కింది, టికెట్ ఎలా కొట్టాడు, కండక్టర్ ఎలా పడుకున్నాడు, ఆవిడ మీద ఎవరు వాలాడు, ఇవన్నీ చెప్పేటప్పటికి వాక్యం ఉండదండి. నేటి దినాల్లో వాక్యం ఉండదండి, తెలుసండి. మీరు గ్రామీణ ప్రాంతమైన 7:30కి వాక్యం ఇస్తున్నారంటే రికార్డు ఇది. అసలు గ్రామీణ ప్రాంతాల్లో అయ్యా కూలి పనికి వెళ్ళి అప్పుడే రారండి, మీరు 9 వరకు ఉండాలని విపరీతమైన పాటలు, దేవుని నామ సమయం దొంగిలించేస్తున్నారు. పెళ్ళండి వాక్యం ఉండదండి.
ఎక్కడన్నా ఎవరైనా చనిపోయారండి జ్ఞాపకార్థ గుడిక, ఆడి కుటుంబమే పాటలు పాడతాడు. ఆడి కుటుంబం ఆదరించడానికి మన వల్ల ఆడే మనల్ని ఆదరించాడు. మా సంఘాలు అలాగైపోయినాయి. నిజమే. 30 మందిని పిలుతారండి. ఈ 30 మందికి ఒక్కోటికి గ్రీటింగ్స్ అంటారు, లేకపోతే కండోలెన్స్ అంటే ఆదరణ మాటలు అంటారు. ఎలా ఉంటుందో తెలుసా? పాపం ఆయన చెప్పే లోపల వెనక నుంచి పోతాడు ఈ అధ్యక్షుడు. టైం లేదండి. మరి ఎవరికి వాక్యం ఇస్తున్నావు, ఎవరికి వాక్యం ఉండదు. అసలు ముఖ్య ప్రసంగికుడు వస్తాడు, ఆయన 10 నిమిషాలు అయిపోద్ది. ఇంతలో ఈ లోపల ఏం చేస్తారంటే ఇంటి కలిగినోడు సాక్ష్యం చెప్తాడు, ఇంటిగా కలిగినటువంటి వారు ఆ 10 మంది వచ్చి మేమే పాట పాడతామంటారు. రేపు చచ్చిపోయినప్పుడు పాట ఆడే, నవ్వినప్పుడు పాట ఆడే, క్రిస్మస్లో ఆడే పాట, చచ్చిపోయినప్పుడు ఈడే పాట. ఇక మన అందరం ప్రేక్షక పాత్ర మాత్రమే. అది అంటే నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? ప్రస్తుత రోజుల్లో వాక్యం లేదండి, వాక్యం దొరకట్లేదండి. క్రిస్మస్ చూడండి, ఇంకా అయిపోయింది. ఇక నుంచి చూడండి, ఒక నెల రోజులు చూడండి, విసుగు వచ్చేద్ది. మీ అందరికీ క్రిస్మస్ అంటే ఎంతో సంతోషం, మాకు క్రిస్మస్ అంటే వాంతి వచ్చేద్ది. ఎందుకో తెలుసా? వాక్యం చెప్పడానికి పిలుస్తారా? ఇక ఉంటాయండి పాటలు, ఒక పాట ఒక డ్యాన్స్, ఒక పాట ఒక డ్యాన్స్. అరే బాబు వెళ్ళిపోతారా బాబు అని అంట. భోజనం చేస్తారా అంటాడు మళ్ళీ లోపల. అంటే భోజనం కోసం వచ్చామా? ప్రియులరా, నేనేం చెప్తున్నాను తెలుసా? వాక్యము లేకుండా అపవాది ఈ లోకంలోనికి ఒక వెర్రితరమైనటువంటి ఒక ఆరాధన అనుకుంటూ ఒక టైం వేస్ట్, ఒక పాట అనుకుంటూ ఒక టైం వేస్ట్. యాక్షన్ సాంగ్ అండి, ఎట్టు పర్లేదు, అది కూడా చిన్నపిల్లలే తెలుసా? పెద్దోళ్ళు నేను ఎప్పుడు మా సంఘాల్లో పెద్దోళ్ళు ఏం చేస్తే ఈ పిల్లలు ఏం చేస్తే తెలుసు, స్కూల్లో వాళ్ళని తీసుకొస్తుంది. ఇక వీళ్ళు వెనక నుంచి క్లాపింగ్స్. ఎక్కడరా మా చర్చ్ కానివాడు ఎవరు కనబడుతున్నాడు అంటే చెట్టు మీద కూర్చొని క్లాప్స్ కొడుతున్నారు, ఈ పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటుంటే. క్రిస్మస్ అనేది చూడండి ఇక నుంచి వెర్రి ఏంటి అసలు ఆరాధన వాక్యం అనేది ఏమి ఉండదు ప్రియులరా. అది నేను బాధపడుతున్నాను. కనుక ఈ రోజుల్లో వాక్యం తక్కువ అయిపోయింది. కనుక ఉన్నప్పుడే మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మొదటిది ఏమొచ్చింది? కొత్త పేరు వచ్చింది. రెండవది ఏమొచ్చింది? క్రొత్త ఆశీర్వాదం వచ్చింది. మూడవది అంటాడు సాక్ష్యంలో నుంచి వచ్చామని ఇంతవరకు ఏమంటాడు తెలుసా? ఏమంటే నేను సాక్ష్యం చెప్తానండి, అయ్యగారు టైం ఇవ్వండి అన్నాడు. అయ్యగారు టైం ఇచ్చారు. ఒక మాట అండి, వెళ్ళిపోతానండి. ఏంట్రా చెప్పంటే, నేను ఆయన్ని ముఖాముఖిగా చూచి తినండి అన్నాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఏం చేశాడంట? అంటే ఇప్పుడు చెప్పండి, యోర్దాను దాటాక ఏం చూచాడు? క్రొత్త ముఖం చూచాడు. అన్నిటికీ కొత్త అని పెట్టండి చాలు, నేను చెప్పేది అదే. మొదటిది కొత్త పేరు, రెండవది క్రొత్త ఆశీర్వాదం, మూడవది క్రొత్త ముఖం. సాగిపోయి వెళ్ళిపోతున్నాడంట. ఇది రాత్రి అంతా అయిపోయింది, దేవునితో మాట్లాడడం, పెనుగులాట అంతా వెళ్ళిపోతా ఉంటే సాగిపోయినప్పుడు లేఖనంలో ఉంది, సూర్యోదయం ఆయను అని ఉంటుంది వాక్యంలో. ఏమైందంట? సూర్యోదయం. నూతన దృష్టి. పొద్దున్నే లేచినప్పటికి అమ్మయ్య రాత్రి ఎన్ని అనుభవాలు గుండా వెళ్ళాను, ప్రభుతో నాతో మాట్లాడాడు, ప్రభుతో నేను పెనుగులాడాను, నాకు పేరు మార్చాడు, నా పరిస్థితులన్నీ మార్చాడు, అన్ని చేశాడు. కనుక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? లోకం అంతా ఎలా కనబడుతుందో తెలుసా? యాకోబుకి ఏం అక్కర్లేదు, నాకు ఈ ఆస్తులు అక్కర్లేదు, ఈ గొర్రెలు అక్కర్లేదు, ఈ సంపద నాకేమీ అక్కర్లేదు, ఒక నూతన దృష్టి. ఇంకోటి చెప్పండి ఆకన్నా, 5వ మాట మీరు చెప్తారా? ఒకటి మిగిలింది నేను చెప్పిన దాంట్లో. ఎవరైనా చెప్పగలరా? పెనుగులాటలో ఒకటి జరిగింది. ఏం చేశాడు ఆయన? అది అమ్మగారు చెప్పారు. అన్నీ అమ్మగారు చెప్తారు ఏంటండి? అమ్మగారికి మార్కులు వేసేయాలి అన్నీ. ఏం జరిగిందండి? ఏమండి చెప్పండి. అంటే ఇప్పుడు దానికి మీరే పెట్టండి పేరు. ఎస్, మా పాస్టర్ గారు చెప్పారు. క్రొత్త నడక. ఏ నడక? దేవుల్లోనికి వచ్చినోడు కొత్త నడక నడాలి. ఒక్కొక్కరు ఏమంటారు తెలుసా? మారతారు, అంతా పని ఉంటాయి. ఒరే నా పాత కాలపు పరిస్థితి తెలీదు, మరలా నన్ను రెచ్చగొట్టారా అంటారు. లేదు కొంతమంది బాగా ఎక్కువైపోయింది అనుకోండి, ఆడవాళ్ళు ఏం తగ్గట్లేదు ఈ మధ్య, నా సంగతి మీకు తెలుసా చెప్తానంటారు. అంటే ఇలాంటి వాళ్ళకి మారు మనసు వచ్చినట్టు కాదండి. అర్థమవుతుందండి? ఇక నువ్వు తగ్గిపోయావంటే, దిగిపోయావంటే, యోర్దాను దాటేసావంటే ఎలా ఉండాలో తెలుసా? కొత్త నడక, న్యూ వాక్ అంటారు. ఇప్పుడు చెప్పండి ఎన్ని వచ్చినాయి? చెప్పండి మీరే, నేను మాట్లాడను.
అందరూ చెప్పాలి. ఎప్పుడు వచ్చింది కొత్త పేరు? యోర్దాను దాటి. యోర్దాను దాటం అంటే అర్థం ఏంటని చెప్పాను? దిగి రావడం అని. దిగటం అంటే ఏం దిగాలని చెప్పాను? మెట్లు మీద దిగటం. నీ గర్వము దిగాలి, నీ కోపము దిగాలి, నాకు డబ్బులు ఉన్నాయి, నన్ను ఎవరేం చేయలేరు అనేది మొత్తం నీకు దిగిపోతే నువ్వు 5 అనుభవాలు గుండా వెళ్తావు. అందులో మొదటి అనుభవం చెప్పండి. వెరీ గుడ్. ఇటైపులు చెప్పండి, అటైపులు. రెండోది ఏమొస్తుంది? కొత్త. ఓ వెరీ గుడ్, ఇంకా బాగా చెప్పారు. ఇటేం చెప్పండి ఈసారి? క్రొత్త ముఖము. మళ్ళీ ఇటు చెప్పండి. 5వ చెప్పండి. కొత్త నడక. నీ నడక మారిందా? ఒక అమ్మగారు పాట పాడారా? పాట నా నడక మారింది. వద్దు మీరు పాడకండి, నేను అలాంటి పాటలు పండించు. మంచిదే, ఓకే. పాడేస్తున్నారు మీరు నడక మారిందని. నడకేమవ్వాలి చెప్పండి? మారాలి. నీ స్టైల్ మారాలి, నీ విధానము ఎప్పుడు మారాలి? యోర్దాను దాటి. యోర్దాన్ అంటే తెలుసు కదా, అది అన్ని సబ్జెక్టులను మీకు అర్థమైపోయేలాగా. ఇది మొదటిది. ఎవరు దాటారు? యాకోబు దాటాడు. రెండవ చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న ఆయన కోసం వస్తాం. 4:11 యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. జనులందరూ దాటిన తరువాత ఏం దాటాక? అది జనులందరూ దాటాక వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు యాజకులు ఏం దాటారంట? యోర్దాను దాటిదిరి. దాటితే తప్ప కనానులోనికి రాలేరు. కనాన్ అంటే చెప్పండి. కనాన్ అంటే ప్రామిస్ ల్యాండ్ కదా, వాగ్దానం. నీవు దిగితే తప్ప వాగ్దానములోనికి రాలేవు. నీకు ఈ సంవత్సరం పాస్టర్ గారు వాగ్దానం ఇచ్చారా? బైబిల్లో పెట్టుకున్నారు. బైబిల్లో పెట్టుకుంటే కాదు, చదివితే కాదు, దిగితే. అర్థమైందన్నమాట. ఏం చేశారంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు ఏం చేశారు? అది దాటితే తప్ప కనానులోనికి రారు. అంటే దాని అర్థం దాటితే తప్ప దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యములోనికి రాలేరు. స్వాస్థ్యం కావాలా నీకు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అని అంటాడు. ఇంకా కుమారులు స్వాస్థ్యం ఎప్పుడు వస్తుంది? దిగితే. ఇక్కడ ఏం చేశారంటే చూడండి, వారు కనానులోనికి ప్రవేశించారంట. అప్పుడు మాత్రమే స్వాస్థ్యము పొందారంట. అప్పుడు మాత్రమే వారికి భాగము వచ్చిందంట. కనుక యెహోషువ ఏం చేశాడనంటే యోర్దానును దాటాడు. ఎందుకు యోర్దాను దాటాడో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావడానికి ఆ గొప్ప భక్తుడైనటువంటి యెహోషువ ఏం చేశాడు చెప్పండి? యోర్దాను దాటాడు. ఇది రెండవ విషయం. మూడవది చూద్దాం. మూడవది ఏంటి? యోర్దాను దాటను చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. గిద్యోను అతనితో ఉన్న 300 మంది అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్దాను వద్దకు వచ్చి దాటిరి. చూసారా వాక్యం ఎంత అద్భుతం చూడండి. ఏమండి, మనుషుల ఆలోచనతోటి గనక ఈ బైబిల్ రాస్తుంటే ఎప్పుడో అర్థం లేకుండా పడద్దామండి. ఎవరు రాశారండి ఈ వాక్యం? ఎవరు రాశారండి? దేవుడు రాశాడు, పరిశుద్ధాత్ముడు రాయించాడు, మనుషులను ప్రేరేపించి రాయించాడు. అసలు ఈ బైబిల్ గ్రంథం చాలా మంది ఏమనుకుంటారో తెలుసండి. కొంతమంది అంటారు ఒక్కోసారి, మరి వాళ్ళకి తెలిసి అంటారో తెలియకంటారో నాకు తెలియదు, కానీ ఏమంటే నేను వాక్యం అబ్రాహాం గురించి చెప్పేశాను, ఇస్సాకు గురించి చెప్పేశాను, యాకోబు, దావీదు అందరూ అయిపోయారు, పాస్టర్ గారు ఇంకేముందండి చెప్పడానికి, ఈరోజు మీరు చెప్పేయండి అంటాడు ఒక ఆయన. అంటే బైబిల్ అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఇలాంటి క్యారెక్టర్సా? ఎంత జ్ఞానం ఉందో చూడండి ఇందులో. యోర్దాన్ అనే మాటకి ఇంత అర్థం ఉందన్న సంగతి. యోర్దాన్ అంటే నది అనుకున్నాం మనం, గోదావరి అంటే నది అనుకున్నాం మనం, కృష్ణ అంటే ఒక నది అనుకున్నాం. దానిలో ఎంత ఆత్మీయమైన అర్థం ఉన్నదన్న సంగతి ఈ యోర్దాను గురించి చాలా మందికి తెలియదు. పిల్లలు చదవట్లేదు.
ఆలోచించండి, ఇక్కడ ఏమన్నా తెలుసా? గిద్యోనును అతనితో ఉన్న ఎంతమంది? గిద్యోను ప్లస్ 300 మంది, 301 అలసటగా ఉన్నారంట వాళ్ళు, అలసిపోయారంట వాళ్ళు, చాలా ఇబ్బందిగా ఉన్నారంట. శత్రువులను తరుముచు ఏం చేశారని తెలుసా? శత్రువులను తరుముచు యోర్దాను నద్దకు వచ్చి యోర్దాను దాటించేశారండి వాళ్ళు. అంటే దేనికో తెలుసా? విజయము కొరకు యోర్దానును దాటారు. విజయం, నువ్వు తగ్గితే విజయం, నాకేమన్నా తగ్గితే పరిశుద్ధాత్మ కదా. ఒక పాయింట్ మీరు క్యాచ్ చేస్తున్నారు లేదా? పట్టుకున్నారా? ఎందుకు తగ్గాడు? యాకోబు తగ్గితే ఏమొచ్చింది? 5 వచ్చినాయి. రెండవది ఎవరు తగ్గారు? యోసేపు తగ్గినప్పుడు ఏమొచ్చింది? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. స్వాస్థ్యం వచ్చింది, పరిశుద్ధాత్మ. మూడవది తగ్గినప్పుడు ఏమొచ్చింది? విజయం. విజయం కావాలా లేదా నీకు? విజయం కావాలా లేదా? శత్రువు మీద విజయం మనకి కావాలి. 4వ మాట చూద్దాం, ముగించేస్తున్నాను, వెళ్ళిపోతురు గారు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అంతట ఏలియా దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా పొడిచిపోయిన గనుక పొడన్యాల మీద దాటి. దేని కొట్టారు ఇంతకే? యార్దాన్ ఎక్కడుంది మీకు? మీరు ఎలా చెప్పేశారు? అది యార్దాన్ గురించి చెప్తున్నానా? ఏళ్ళో ఉంది చూడండి. అది ఏమండి, వాక్యం చక్కగా నేర్చుకోండి, చక్కగా మనసు పెడితే ఏం లేదు, అలర్ట్గా ఉంటేనే వచ్చేస్తుంది. మీరు జాగ్రత్తగా ఏకాగ్రత అంటారు చూసారా? సీరియల్ చూసినప్పుడు ఎలా ఉంటారు మీరు? అన్ని కొట్టుకుపోయింది. మొన్న ఒక ఆవిడ ఒకే ఒక దాంతో వెళ్తాం, ఒకటి మిగిలింది, ఏంటి తెలుసు చూసారా? అన్ని పోయినాయి, ఫ్రిడ్జ్ పోయింది, అన్ని పోయినాయి, ఏసీ పోయింది, మంచాలు కుంచాలు బట్టలు అన్ని వదిలేసింది. ఆ డబ్బా మట్టుకు నెత్తి మీద ఎట్టుకుని వెళ్ళిపోతుందండి. ఇది మట్టుకు ఎవరికేమో అంటుంది. ఏంటది? ఇది అంటే అంత వర్షంలో కూడా, అంత వరదలో కూడా ఎక్కడైనా ఒక టైం 5 అయితే గబుక్కులు కలిపేసి ఏం చూసేద్దే ఉన్నారా? అలాగా మాట చెప్పనా? నేను మాట చెప్పనా? చాలా మంది అంటారు సినిమాలు చూస్తే తప్పు ఏంటండి, సీరియల్ చూస్తే తప్పు ఏంటండి, ఇంకా చాలా తప్పే. ఎందుకో తెలుసా? నువ్వు నిద్రలో పడుకున్నప్పుడు నువ్వు ఏదైతే చూసావో అది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది పాపం చేయమని. చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సినిమా చూస్తే తప్పేందండి, మంచి తీసుకుంటావు, చెడు విడిచిపెట్టాం అని అంటారు కదా. సీరియల్ చూస్తే ఏముంది, మంచి తీసుకుంటావు. నువ్వు మంచి తీసుకుని చెడు తీసుకునే అంత గొప్ప హంసమేమి కాదు. హంస అయితే నానుడు అనుకుంటా, నీళ్లుకి నీళ్లు. నువ్వు నిద్రలో అచేతనంగా పడుకున్నప్పుడు నువ్వు చూసినటువంటి ఆ సినిమా, నువ్వు చూసినటువంటి ఆ సీరియల్ నిన్ను ప్రేరేపించింది అనుకో, పొద్దున్న లేవగానే అలాగే చేయాలని అనిపిస్తూ ఉంటుంది, నీకు అలాగే ఉండాలనిపిస్తుంది. కనుక సినిమాల జోలికి వెళ్ళకండి దయచేసి, మీకు తెలియదు దాంట్లో ఉన్న ప్రమాదం. ఏదన్నా ఎప్పుడైనా జస్ట్ ఓకే, ఈయన పలానా ఆయన పలానా, ఓ జోకు, అంతవరకే. ఇది చాలా ప్రమాదం. చాలా మంది ఎలా తప్పించుకుంటారంటే అందులో తప్పేముందండి, నేను మంచిగా తీసుకుంటాను. తీసుకో నువ్వు. అపవాది లోన నేను ఉంటాడు, నిద్రావస్థలో నిన్ను పట్టుకుంటాడు, నిన్ను ప్రేరేపిస్తాడు. పొద్దున్న లేచేటప్పుడు ఒకలా ఉంటావు, రాత్రి ఒకలాగా ఉంటావు, రాత్రంతా ఒకలాగా ఉంటావు, పొద్దున్న లేచేటప్పుడు పాపం చెయ్యాలనే ఆశ నీలో పడుతుంది. కనుక తక్కువ విషయం కాదు, చిన్నది కాదు. కనుక ఆ తల్లి అన్ని విడిచిపెట్టింది, ఒకే ఒకటి పట్టుకుంది. ఏంటది? టీవీ. మీరు కూడా దాన్ని మట్టుకు ఎప్పటికే వదలకండి. దీన్ని మీరేం మొయ్యాలి చెప్పండి? నిజంగా అన్ని కొట్టుకుపోయినాయి, ఒకటే ఒకటి మొయ్యాలి. ఏంటి చెప్పండి? మీరు వాక్యానికి వెళ్ళక ముందు అమ్మగారు మంచి పాట పాడిస్తూ ఉంటారు. నేను అసలు రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే మీరు భలే పాడుతున్నారు. మీరు పాడుతున్నారు, ఇక్కడ పాప కొడతా ఉంది, అలారా చూడాలనుకుంటాను, కానీ నన్ను వాక్యం దానికి పిలుతున్నారు అమ్మగారు. మంచి పాట పాడుతున్నారు కదా, బైబిల్ గ్రంథం గురించి కదా, అవునా కదా? నీ వాక్యమే. ఏం మొయ్యాలి చెప్పండి మీరు? ప్రియులారా, మాట చెప్పనా, రాబోయే దినాల్లో ఇది దొరకదండి. ఒకరోజు మీరు ఎంత తాపత్రయపడినా చెప్పండి అని అంటే చెప్పేవాడు ఉండడండి. ఉన్నప్పుడే నేర్చుకోండి. బహు కష్టమైన రోజులు రాబోతున్నాయి. చదవండి. నీటి మీద కొట్టగా, అంటే దేని మీద కొట్టాడు? ఎలీషాలు ఇద్దరు కనబడుతున్నారు ఇక్కడ. దిగిపోవడానికి ఇష్టపడ్డారు.
దిగిపోవుటకు ఇష్టపడ్డారు, ఇద్దరు దిగిపోయారంట. దాటుట వల్ల ఏలియా ఏం చేశాడో తెలుసా? ఆరోహాన్ని ఎలీషా చూడగలిగాడు. దిగిన తరువాత, దాటిన తరువాత ఏలి యొక్క ఆరోహణం జరిగింది ప్రియులారా. దిగితే ఆరోహణం, దిగితే పరలోకం, దిగితే ఆధిక్యత, దిగితే ఉద్యోగం, దిగితే పిల్లలు. దిగావా? ఆలోచించు. ఇక్కడ దిగాడంట. దిగితే ఏం చేశాడు తెలుసా? ఏలియా యొక్క ఆరోహణాన్ని ఎలీషా చూడగలుగుతున్నాడు. మీరు గమనించండి, హానోకు యొక్క ఆరోహణ ఎవరు చూడలేదు, అవునా కదా? హానోకు ఎవరు? ఆది కాండంలో ఉన్నాడు. ఆయన ఎవరైనా చూచారని ఉందా? ఏవో దేవునితో నడిచాను, దేవుడు ఆయనను ఎవరు చూచారు? సాక్ష్యం లేదు. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరిని తీసుకెళ్ళిపోయాడు? ఏలియాని ఎవరు చూచారు? ఎందుకు చూచాడు? యోర్దాను. అబ్బా, ఎంత బాగుందండి. మీకు అర్థమవుతుందా? అసలు నాకే చెప్తుంటే నిజంగా ఏదో గొప్ప కాదు అంటాడు భక్తుడు. దేవుని మాటలు, ఆ యెహోవా ధర్మశాస్త్రము ఎలాంటిది అంటే కొవ్వు మెదడు. నాకు చెప్తుంటే అలాగే ఉంటుంది. నాకు టైం కూడా తెలియట్లేదు. మామూలు టైంలో నుంచోవాలంటే ఇంతసేపు కూర్చుని నేను ఆరాధన చేస్తున్నప్పుడు కూడా సాధారణంగా కూర్చుండిపోతాం. వాకింగ్ చెప్పినప్పుడు నాకు అలా అనిపించట్లా, కూర్చోవాలనిపించట్లేదు. ఎందుకు చెప్పండి? వాక్యంలో ఉన్న గొప్ప శక్తి. కనుక ఇక్కడ చూడండి, దుప్పటి ఎలీషా మీదకు వచ్చేది కాదు. అది యోర్దాను దాటకపోతే ఏమొచ్చింది? ఇప్పుడు దుప్పటి వచ్చింది కదా. దుప్పటి వచ్చిందా లేదా? ఏమడిగాడు ఆయన? పోనీ చెప్పండి, పోనీ ఏమడిగాడు? ఆ ఆత్మ అడిగాడు. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? అది ఊరికే రాలా. ఏం దాటితే వచ్చింది? యోర్దాను దాటితే వచ్చింది. ఇప్పుడు దాంట్లో ఉన్న అర్థం ఏంటి తెలుసా? సేవ కొరకు యోర్దాను దాటాడు, పరిచర్య కొరకు యోర్దాను దాటాడు. నీకు అర్థమైందా? దాటితే చూడండి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో. మొదటిది దాటాడు ఒకవేళ ఏమొచ్చింది? 5. మొదట ఆయన అనగానే మీరు టక్మని చెప్పాలి. ఏమొచ్చింది? 5 అంటే చాలు నాకు. 5 అంటే మళ్ళీ అన్నక్కర్లేదు, అంత కొత్త అన్నక్కర్లేదు. మళ్ళీ అడుగుతాను, లాస్ట్లో అడుగుతాను. రెండవది దాటాడు ఒక ఆయన, ఎవరు? యెహోషువ. ఏమొచ్చింది? హోలీ స్పిరిట్ వచ్చింది. మూడవది దాటాడు ఒక ఆయన, ఎవరు? గిద్యోను. ఏమొచ్చింది? విజయం వచ్చింది. 4వది దాటాడు ఒక ఆయన, ఏమొచ్చింది? పరిచర్య, సేవ. దిగితేనే సేవ చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. కొంతమంది మారరు, దిక్కుండానే సేవ చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు నిలబడలేరు ప్రియులరా పరిచర్యలో. 4వది, 5వది, ఆఖరిది నేను ముగించేస్తున్నాను, మిమ్మల్ని పెద్ద పెట్టడం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం వచ్చేను. నివాసము కట్టాలి అని అంటే మ్రానులు కావాలి, మ్రానులు కావాలి అని అంటే యోర్దాను దాటాలి. అది అదేనా? నివాసం కావాలి. ఏం కావాలి? కర్రలు కావాలి. ఈ రోజు అంటే సిమెంటు, ఇసుక వగైరా. ఆ రోజుల్లో ఏం కావాలి? కర్రలు కావాలి. మ్రానులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యోర్దాను దాటాలి. యోర్దాను దగ్గర మాత్రమే అవి దొరుకుతాయంట. అక్కడ చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, గొడ్డలు పడిపోయిందంట. ఎక్కడ పడిపోయింది? ఒకడు అవును చూడండి, అది ఆ బయట చూడండి. ఒకడు దూలము నరుకుచుండగా గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, అది కూడా ఎరువు తెచ్చుకున్నది కదా, సొంతది కాదు అది. ఏమనుంది బైబిల్లో? ఎరువు తెచ్చుకున్నది. అతడు మొర్ర పెట్టగా, దేని కొరకు? గొడ్డల కొరకు మొర్ర పెట్టగా ఎలీషా కొమ్మ ఒకటి నరికి పడిపోయిన చోట నీళ్ళలో వేయగా గొడ్డలి తేనెను. అంటే ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడం కొరకు యోర్దాను దాటారు. వెరీ గుడ్. ఎంత అద్భుతంగా చూడండి. మందిరం కట్టాలనుకున్నారండి, అర్థమవుతుందండి. పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు? యోర్దాను దాటితే వచ్చినాయి. చెప్పండి. మొదటిది అయిపోయింది, నేను ముగించేశాను. 9 అయిపోయింది. మొదటిది ఎవరు దాటారు? యాకోబు దాటాడు. ఎన్ని అనుభవాలు గుండా వెళ్ళాడు అంటే దానికి 5 అని మనం అనుకోకుండా ఒక చిన్న మాట చెప్తే రక్షణ కొరకు, అంతే కదా. పాపంలో ఉన్నాడు కదా, రక్షణలోనికి వచ్చాడు. రెండవది చెప్పండి.
రెండవది పరిశుద్ధత కొరకు, మూడవది విజయము కొరకు, నాలుగవది సేవ కొరకు, పరిచయ కొరకు, ఐదవది పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడము కొరకు యోర్దానును దాటాడు. అది ప్రియులారా, ఏం నేర్చుకుంటున్నాము ఈ 2 రోజుల నుంచి అంటే మరలా చెప్తున్నాను, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? అన్నిటికన్నా గొప్ప వాగ్దానం, నేను నిన్ను విడువను అనేటువంటి వాగ్దానం నేర్చుకున్నాం. మొదటిగా ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. రెండవది ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. మూడవది ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. దాంట్లో భాగంగా ఆ ఆశీర్వాదం ఏమి జరిగితే వస్తుందని ఆలోచిస్తే యోర్దాను దాటాలి అన్నాడు. యోర్దానులో ఎంతమంది నేర్చుకున్నాం? యోర్దాను దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నాను? 5. అక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5. బాగుందా? నచ్చిందా? అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు మోకరించగలిగిన వారు మోకరించాలి. ప్రభువా నేను దిగాలి, ప్రభువా నేను దిగాలి, నువ్వు మాత్రమే హెచ్చించబడాలి, నేను దిగిపోవాలి. దిగితే నీకు 5 అంతల ఆశీర్వాదం. దిగిన వాళ్ళకే రక్షణ, లేకపోతే నీకు రక్షణ రాదు. ప్రియులారా, చిన్నలు పెద్దలు మోకరించగలిగిన వారు మోకరించాలి. ప్రభువా నాకు రక్షణ కావాలి, నేను దిగాలి, ప్రభువా నేను దిగాలి. జక్కయ్య దిగాడు. ప్రభు అన్నాడు, నేను నేడు నీ ఇంట ఉండాలి, నీకు రక్షణ కావాలంటే దిగాలి, యోర్దాను దాటాలి. రెండవది, నీకు పరిశుద్ధత కావాలి, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. మూడవది, నీకు విజయం కావాలి. దేవుడు విజయం ఇస్తాడు. నువ్వు తగ్గితే నీకు విజయం, దాటితే నీకు విజయం. నాలుగవది, నువ్వు నిజంగా తగ్గించుకుంటే దేవుడు నిన్ను సేవకు పిలుస్తాడు. ఒకవేళ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, నేనేం చేయాలి అని అనుకుంటున్నావేమో, నువ్వు దిగు, నువ్వేం చేయాలో దేవుడు నీకు చెప్తాడు. నీకు ఉద్యోగం చేయాలో లేదో చెప్తాడు, నువ్వు పరిచర్య చెయ్యాలో లేదో చెప్తాడు. దిగితేనే మాత్రం సాధ్యం. ప్రియులారా, ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడం కొరకు దిగాడు. 5 అనుభవాలు, యోర్దాను అనుభవాల్లో ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది, నిజము ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నీ సహాయం, నీ తోడు, నీ అవసరత భక్తులైనటువంటి వారు పొందుకుని నీ వాగ్దానంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మేము ఆధారం చేసుకుని మీ ముందు కొనసాగుతూ వచ్చాం. ఒంటరిగా ఉన్నప్పుడు మీ ప్రేమను చూపించారు, మేము తగ్గించుకున్నప్పుడు రక్షణ అనుభవం ఉన్న మమ్మల్ని నడిపించారు, మీ ప్రేమను చూపించి సేవకు మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధతనిచ్చారు, మమ్మల్ని ప్రేమించి విజయాన్ని ఇచ్చారు, మమ్మల్ని ప్రేమించి మీ కొరకు పని చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. నీ ప్రేమ గొప్పది. యాకోబు అన్నాడు, నేను ఒంటరిగా
మేము ఒంటరి వాళ్ళని కాదు ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నారు, మీరు మమ్మలను విడవను అని చెప్పారు. ఇదిగో గత 2 రోజులుగా ఎంతమందిని మీరు విడిచిపెట్టకుండా ఎన్ని ప్రమాదాల నుండి మీరు తప్పిస్తూ వచ్చారో నేర్చుకున్నారు. ఈ రాత్రి కూడా విడువల అనుభవం నుండి వచ్చినటువంటి 2 దైవజనులను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, వారు యోర్దాను దాటినప్పుడు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో నేర్చుకున్నాం. సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ దినదినమో అభివృద్ధి పదంలో నడిపించండి. మీ పరిశుద్ధాత్మ సంచారం ఈ స్థలంలో ఉంచండి. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఇంకా దిగని అనుభవంలోని ఎవరైనా ఉంటే యోర్దాను ద్వారా ఒక చక్కని పాఠం నేర్చుకుని వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుండి తగ్గించబడి మీరు మాత్రమే హెచ్చించబడాలని, మేము ఎప్పుడు కూడా నిమిత్త మాత్రులమని తగ్గించబడాలని నేర్పించండి. అది ఎప్పుడైతే మేము నేర్చుకుంటామో వెంటనే ఈ 5 అనుభవాలు మీరు మాకు ఇవ్వబోతున్నారు. మీ బిడ్డల్ని ఈ గొప్ప అనుభవాలు కూడా నడిపించండి. ఇప్పుడే కార్యం జరిగించండి. ఇప్పుడే వారి ఆలోచనలు స్థిరపరచండి. చేరువచ్చిన మీ పిల్లలందరినీ మీ హస్త తాకిడికి అప్పగించండి. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.